హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది నైట్ ఎపిసోడ్ జరిగిన తర్వాత లైవ్లో ఏం జరిగింది, అన్సీన్ డిస్కషన్స్ పార్ట్ 2. సారీ ఫర్ ద లేట్, చాలా లేట్ అయిపోయింది. ఐ కెన్ అండర్స్టాండ్. మధ్యలో టాస్క్ కూడా జరిగింది. అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే అది ఎలా హ్యాండిల్ చేస్తాడు గౌతమ్ అనుకునే వాటికి ఆయన పేర్లు రాసుకుని చేసింది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్, గౌతమ్ తాడు పట్టుకోకుండానే ఆవిడ దూకేసింది అని చెప్తున్నారు, కానీ ఏం పెద్ద ఇదేం కాదు. పట్టుకున్న తర్వాత దూకినా ఏం పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఐ డోంట్ థింక్ ఫౌల్స్ జరిగినాయని నేనేం అనుకోవట్లేదు. భయ్యా నేను అనుకున్నానని చెప్తా, మీరేమీ భయపడేదే లేదు. ఎందుకు భయపడాలి నాకు అర్థం కాదు. కొంతమంది భయపడ్డా ఏం చేయలేరు. ఎవరైనా సరే మహా అయితే బూతులు తిడతారు, మహా అయితే డిస్లైక్ కొడతారు, మహా అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అంతే కదా. ఈ రివ్యూస్ కోసం మా ఇంటి మీదకి వచ్చి రాళ్ళు వేసేసి దాడి చేసేసి అంత అయితే దిగిపోరు కదా ఎవరైనా సరే. అంత దిగజారు కదా ఎవరైనా. అంత నెసిటీ కూడా ఎవరికి లేదు కదా. జస్ట్ రివ్యూ అంతే. సో భయం లేదనమాట. భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ అన్నీ తీసి పడేసిన. సో మ్యాటర్ ఏంటంటే, పృథ్వీది గౌతమ్ది జరిగిన తర్వాత ఒక్క రిక్వెస్ట్ ఉంది. ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో మీరు కామెంట్ చేయండి, భయపడొద్దు. ఎందుకంటే బాగా నాకు తెలుస్తూ ఉంటుంది. నేను అక్కడ యూజర్ని కనుక క్లిక్ చేస్తే వాళ్ళు ఎప్పటి నుంచి ఛానల్లో ఎన్ని కామెంట్స్ చేస్తున్నారు ఏంటని నాకు తెలుస్తుంది. సో కొంతమంది ఓవర్గా చేస్తున్నది, అది కొత్త అకౌంట్లో ఎప్పుడు క్రియేట్ అయింది అకౌంట్, ఎలాంటి కామెంట్స్ వచ్చినాయి ఏంటి అని నాకు తెలుస్తూ ఉంటుంది. మీరు ఎవరైతే జెన్యూన్ ఆడియన్స్ ఉన్నారో వేరే వాళ్ళు మనల్ని ఏదో తిడతారు అని భయపడద్దు, కామెంట్ చేయండి. ఈ సీజన్ వరస్ట్గా ఉంది. ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కానీ చూస్తుంటే 000తో ఎన్ని అకౌంట్లు క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. నాలాంటి వాడిని అలా ఫాలో అవుతుంది. పెద్ద రివ్యూలు ఇంకా పెద్ద ఎంతమంది ఫాలో అవుతున్నారు, అలాంటి వాళ్ళని ఎన్నో వస్తున్నాయి కదా. సో మీరు భయపడకుండా కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ పెట్టండి, ఏం కాదు. మహా అయితే కింద ఏదైనా వస్తుంది అని ఇగ్నోర్ చేయడం. నాకు చెప్తారు చాలామంది, ఇగ్నోర్ చేయ బ్రో అని. సో గౌతమ్ టేస్ట్ చేసి అనుకుంటారు ఇది ఒక ఇండివిజువల్ ప్రాసెస్ రా, అంటే టేస్ట్ దీన్ని ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను అండి. ప్రాబ్లం ఏమైందో తెలుసా, ఇక్కడ ఈ సిచ్యువేషన్కి అక్కడ బిగ్ బాస్ ఇచ్చిన దానికి వైల్డ్ కార్డ్గా కష్టపడ్డారు. సో వైల్డ్ కార్డ్గా కష్టపడటం ఈజీ కాదు, మీరు చాలా కష్టపడ్డారు ఇన్ని రోజులు అని చెప్పుకొని ఇచ్చింటే ఓకే. వీళ్ళు ప్లాన్ చేశారు, ప్లాటింగ్ చేశారు, అవన్నీ ఎలా ఉన్నాయంటే నాకు హానెస్ట్గానే చెప్తున్నా, నాకు భయమేది లేదు. నాకైతే మాత్రం ఏదో ప్లాన్ చేసుకుని అనాలి, ఈ డైలాగులు అనాలి, ఈ మాటలు చెప్పాలి అని చెప్పి అక్కడ స్కోప్ తీసుకుని చేసినట్టుంది. స్పేస్ లేకపోయినా స్పేస్ తీసుకుని చేసినట్టుంది. అలా అన్యాచురల్గా వచ్చేది ఏమైతే ఉంటుందో అది అడ్వాంటేజ్ అవ్వకపోగా డిసడ్వాంటేజ్ అవుతుంది. నామినేషన్స్ ఇస్ ద రైట్ ఫోరం టు డిస్కస్, ఆర్ ఏదైనా టాపిక్ డిస్కషన్ అవుతున్నప్పుడు ఆ పాయింట్ వస్తే రైస్ చేయడం ఇస్ ద రైట్ ప్లేస్. ఏమీ లేకుండా అక్కడ పెట్టడం అంటే ఏదో కావాలని, అంటే ఈ వారం నామినేషన్ జరిగినాయి, తన పాయింట్స్ పెట్టలా, మేబీ తను అనుకున్న కొన్ని పాయింట్స్ని బయట నుంచి వాళ్ళు వచ్చి చెప్పేసి ఉండొచ్చు, ఛాన్స్ మిస్ అయిపోయిన బాధ ఉండొచ్చు. సో అలా అని చెప్పి ఒక స్పేస్ కవర్ చేద్దాము అని చెప్పి చేస్తే అది న్యాచురల్గా రాదు కదా. నా పాయింట్ అది. ఇక్కడ అందులో 2 పాయింట్లు వచ్చినాయి. గ్రూపిజం పాయింట్ కూడా వచ్చింది. గ్రూపిజంకి యాక్సెప్ట్ చేస్తున్నా, వైల్డ్ కార్డ్స్ అందరి దానికి నేను చెప్తున్నాను, వాళ్ళందరూ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారో ఏంటి అని చెప్పి. తర్వాత విష్ణుప్రియ నేను మాట్లాడతానంటే గౌతమ్ వద్దు, నేను 10 minutes తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడనంటారు. అవినాష్ నబీల్ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. నబీల్ ఏమంటాడంటే అవన్నీ ఇప్పుడు ఎందుకు అని చెప్పి నబీల్ చెప్తాడు. మళ్ళీ ఇక్కడ కట్ చేశారు. దాని తర్వాత విష్ణుప్రియ టేస్ట్ తేజ అని ఒక క్వశ్చన్ అడిగింది. ఏంటంటే మనకు లైవ్లో చూపించలేదు కానీ, సో మొత్తం వాళ్ళ ఆర్గ్యుమెంట్లో టేస్ట్ తేజ కూడా మాట్లాడతాడంట. మాట్లాడుతున్నప్పుడు విష్ణుప్రియ ఏమంటుందంటే నువ్వు నన్ను అన్నావు మరి డిఫెన్స్ లాయర్ అని చెప్పి, మరి నువ్వు మాట్లాడావు కదా, నువ్వు కూడా డిఫెన్స్ లాయర్ అంటే ఒకవేళ మీకు అలా అనిపిస్తే తీసుకోండి అన్నాడు తేజ. ఈ పాయింట్స్కి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. వైల్డ్ కార్డ్స్కి అడ్వాంటేజ్ అంటే ఇలాంటి పాయింట్స్ అడ్వాంటేజ్. తాళ్ళు పట్టుకొని వాళ్ళు ఏలాడారనో లేదంటే ఇంకో టాస్క్ ఆడారని కాదు, టాస్క్ కోసం నేను చెప్పడం లేదు. ఇలాంటి పాయింట్స్ నువ్వు డిఫెన్స్ లాయర్వా అని అడిగినప్పుడు నీకు అలా అనిపిస్తే మీరు తీసుకోండి అని చెప్పి వీళ్ళెవ్వరు అల్లాపోయారు. ఈయన అన్నాడు. ఎలా వచ్చింది? ఇంతకుముందు ఎక్స్పీరియన్స్తో వచ్చింది. నేను చెప్పేది ఈ పాయింట్స్ అడ్వాంటేజ్ అవుతాయి. ఏ పాయింట్ చెప్తే ఎలా బయటకు వెళ్తుందని. ఇప్పుడు గౌతమ్ ఈ పాయింట్స్ చెప్పడం వల్ల ఈ ప్లేస్లో మీరు ఆలోచించండి, ఇది ఖచ్చితంగా టెలికాస్ట్ అవుతుంది. సో ఈ ప్లేస్లో పెడదాము, నామినేషన్స్ టెలికాస్ట్ అవుతుంది, ఆ ప్లేస్లో పెడదాం, ఎక్కడ పడితే అక్కడ జనరల్ డిస్కషన్లో పెడితే వెళ్ళవు ఆ పాయింట్స్. కొన్నిసార్లు ఎపిసోడ్లోకి వెళ్ళవు కదా, ఎపిసోడ్లోకి వెళ్ళేదాని కోసం చెప్తున్నా. ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అది మెయిన్ అడ్వాంటేజ్ కదా నేను చెప్పేది. అది ఆ అడ్వాంటేజ్ ఉంది. అది వేరే వైల్డ్ కార్డ్స్గా వచ్చే వాళ్ళు వేరే వాళ్ళకి ఉండదు, ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉంటుంది. తీసుకోండి. నేను అడుగుతున్నానండి మిమ్మల్ని, మీరు చెప్పండి. అంటే నేను అంతా అయిపోయిన తర్వాత గొడవ అంతా అయిపోయాక నేను మధ్యలో చెప్పని చెప్తే మధ్యలో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు అంటారు అనమాట. విష్ణుప్రియ బ్లేమ్ చేసింది ఉన్న ఓజీస్ అందరినీ, ఒక్కరిని కాదు, మేము అందుకే ఇన్వాల్వ్ అయ్యామని చెప్పి. ఆబ్వియస్గా అందరి మీదకి వస్తుంది. క్లాన్ అన్నారు, ఓజీ అన్నారు, సో మీరు ప్లాన్ చేశారన్నారు, మీరు అనేప్పటికీ అందరి మీదకి వస్తుంది కాబట్టి అందరూ ఇన్వాల్వ్ అవుతారు. అందరూ వచ్చేస్తున్నారు అంటే వాళ్ళ మీద కూడా పడింది. వాళ్ళు ఆ డిస్కషన్లో ఉన్నారు, మేము డిస్కస్ చేశామని చెప్తున్నారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదని చెప్తున్నారు. అది వినట్లేదు ఎవరు. నెక్స్ట్ నబీల్ అండ్ అవినాష్ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఇక్కడ విష్ణుప్రియ దాంట్లో ఏమో బ్లేమ్ చేసి నన్ను ఓజేసిందని అంటే నేను ఏదైనా గొడవలు ఇన్వాల్వ్ అయ్యానో ఏంటని అంటుంది ఆవిడ. నెక్స్ట్ టేస్ట్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి అన్నది మీరు నామినేషన్స్ కలిసి చేశారు అంటే అది అదే,
నామినేషన్ మీరు అనుకున్న చేశారంటే అదే అంటే గ్రూపిజము అన్నట్టు. అది నేనే అగ్రీ చేస్తాను. చాలామంది అగ్రీ చేయవండి. ప్రతి రివ్యూలోనూ 10 సార్లు చెప్పలేము నేను అగ్రీ చేస్తా, వాళ్ళు అలా చేసింది తప్పు, నేను చాలా సీరియస్గా చెప్తున్నా. సీరియస్గా చెప్పాలంటే సీరియస్గానే చెప్తున్నా. సీరియస్గా ఆ రోజు చెప్పా, ఏ రోజు చెప్పాలి ఆ రోజు సీరియస్గానే చెప్పా. నెక్స్ట్ నబీల్ అండ్ అవినాష్ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. నబీల్ ఏమంటాడంటే ఎవరిని చేయలే చేద్దామని అనుకున్నాము అంతే, అలాగే మాట్లాడుకున్నారు అంటే అవినాష్ మరి మీరు విష్ణు తిట్టారు కదా అని. అంటే విష్ణు చీఫ్ అయినప్పుడు 5 చేసింది కదా తిట్టారు. నబీలు వాళ్ళు నా కోసం ఫైట్ చేశారు, తిట్టడం కాదు అని చెప్తే అవినాష్ అంటే మనం మాట్లాడుకున్నారంట కదా రాయల్ వాళ్ళ క్లాన్లు చేయాలి అని. అంటే నబీల్ పృథ్వీ ఏం చెప్పాడంటే అక్కడ 5 మెంబర్స్ వాళ్ళని కూడా చేసేయచ్చు, నువ్వు ఎందుకు చేయలేదని చెప్పి, నువ్వు టీంలోనే చేయొచ్చు కదా, వాళ్ళ టీంలోనే చేయొచ్చు కదా అని చెప్పాడు. అఫ్ కోర్స్ క్లాన్ ఉన్నప్పుడు క్లాన్ లాగా నామినేషన్ మీరు కూడా చేస్తారు, అన్నోయింగ్లీ మీది అలానే అవుతుంది చూసుకోండి అంటాడనమాట. మీ డిస్కషన్స్ అవ్వలేదు, మీవైతే మాత్రం డిస్కషన్స్ అవ్వలేదు, కానీ మీవి కూడా నామినేషన్స్ అలాగే అయినాయి అని చెప్తారు. వాళ్ళ దాంట్లోంచి కూడా ఇలాగే వచ్చినాయి అని చెప్పి. వీళ్ళ క్లాన్లోనూ ఫస్ట్ 2 వీక్స్ వీళ్ళు చేసుకున్నారు, వాళ్ళు చేసుకున్నారు. తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇలా డిస్కస్ చేసుకున్నారు చేద్దామని చెప్పి. బట్ ఇంప్లిమెంటేషన్స్ అయితే మాత్రం అంత ఇదిగా జరగలేదు. ఎందుకంటే విష్ణుప్రియకి అది వచ్చేసింది. క్లాన్ గురించి చెప్తున్నా, గ్రూపిజం కోసం కదా, క్లాన్ గురించి మనం నామినేట్ చేసుకోవద్దు అనుకున్నారు, విష్ణుప్రియది వచ్చింది. దాని తర్వాత రెడ్ బ్లూ వచ్చింది, సింగిల్ క్లాన్ అన్నారు, ఆగిపోయింది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఇండివిజువల్గా డిస్కస్ చేసుకున్నారు. అందులో నబీల్ పార్ట్ లేదు, అట్లీస్ట్ నబీల్ అయితే లేడు, నబీల్ లేడు, ప్రేరణ కూడా లేదు అందులో మాత్రం. అందులో ఆ రోజు ఉన్నది విష్ణుప్రియ, పృథ్వీ, యష్మి బయట కూర్చొని, లోపల నిఖిల్ అనుకుంటా. మాది డిస్కషన్ అయింది బట్ చేయలేదు, సో అది ఎప్పుడో ఉన్నప్పుడు కదా అని చెప్తుంటే అవినాష్ ఏమో మరి విష్ణుప్రియ 5 చేసింది కదా, కానీ విష్ణుప్రియ 5 చేసింది కానీ తనకు నచ్చినట్టు చేసింది అని చెప్తారు. అంటే అక్కడ 3 ఇక్కడ 2 చేసింది కదా. నెక్స్ట్ విష్ణుప్రియ రోహిణి పెద్ద డిస్కషన్ అబ్బా ఇది మాత్రం. నేను ఇద్దరు దానిలో వేశాను, మరి యష్మి కూడా మెగా చీఫ్ అవ్వలేదు కదా, మరి ఆవిడ దాంట్లో ఇది కదా అని చెప్పి, అంటే ఆవిడకి కూడా సపోర్ట్ చేయాలి కదా అన్నట్టంటే ప్రేరణ అవ్వలేదు, విష్ణుప్రియ యష్మి అవ్వలేదు, నెక్స్ట్ పృథ్వీ అవ్వలేదు, కానీ ఆవిడ ప్రేరణ దాంట్లో కూడా వేసింది. అది చెప్పిదంట. ధోని ఏంటంటే ఓన్లీ వాళ్ళ ముగ్గురు గురించే నడుస్తుంది అక్కడ. లాస్ట్లో అప్పుడు నువ్వు వచ్చి నీ మామ్ మీద చెప్పాను అంటే ఓజీ కోసం అక్కడ అవ్వట్లేదు, వాళ్ళ ముగ్గురు నిఖిల్, పృథ్వీ, యష్మి వాళ్ళ కోసం డిస్కషన్ జరుగుతుంది. నువ్వు వచ్చి నీకు చెప్పాను, నీ మామ్ మీద చెప్పాను అంటే మీది కూడా గ్రూప్ అని చెప్పి మీ మామ్ మీద చెప్పాను అనడానికి నువ్వు మాట్లాడిన విషయం నాకు నచ్చలేదు, మీరు అలా మాట్లాడారు అని చెప్పింది అనమాట. రోని నేను ఎలా మాట్లాడాలో కూడా నువ్వే చెప్తావా అంటే విష్ణుప్రియ యష్మికి ఎలా అంతా అలాగా నేనే మాడాలో నువ్వే చెప్తావు అంటే నేను మాట్లాడాలో నువ్వే చెప్తావా, నేనే గ్రూప్ అన్నాను, నేను అలా అనలేదు కదా అంటారు. విష్ణుప్రియ ఏమో నువ్వే ఏ గ్రూప్ అని అలా అడిగావు అందుకేసి చెప్పానని చెప్పి, నా రియాక్షన్ ఇందాక అలా వచ్చింది, ఇప్పుడు నువ్వు ఇలా అన్నా కాబట్టి ఇప్పుడు ఇలా వచ్చింది, నార్మల్గా వచ్చింది. అంటే రోని నేనున్నా కూడా అక్కడ ఈ సపోర్టెడ్ నబీల్, నేను అందరినీ అడిగా గేమ్స్లో మిగతా ప్లేయర్స్ అంటే అవినాష్ది మీది కూడా గ్రూప్ అన్నారు కదా దానికోసం అనమాట. నేనున్నానా మెగా చీఫ్ కంటెంటర్ కదా, అయినా కూడా ఆయన నబీల్నే సపోర్ట్ చేశాడు కదా, నేను అందరినీ అడిగాను అని చెప్పి తన వర్షన్ చెప్పిద్ది అనమాట. రైటే, వాళ్ళ వర్షన్లో వాళ్ళు రాంగ్ కాదు, ఎవరు కూడా అన్ని చోట్ల గ్రూప్ ఆడుతున్నారు అని నేను అన్నాను, వీళ్ళని అన్ను వాళ్ళని కూడా అన్నాను, అన్ని చోట్ల గ్రూప్ ఆడేశారంటే కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుని మీరు అనలైజ్ చేసుకుని మీకు తెలిసిద్ది. నామినేషన్స్ చెప్పాను ఇందా, దాంట్లో మెగా చీఫ్లు కూడా లెక్కేసుకోండి. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఎవరు మెగా చీఫ్లు ఎక్కువయ్యారు, 4 సార్లు వాళ్ళు అయితే 2 సార్లు వీళ్ళయ్యారు. అన్ని చోట్ల గ్రూప్గా ఆడేసి ఉంటే అయిపోయేది కదా. అన్ని చోట్ల ఆడాల, వాళ్ళకి కుదిరిన చోట వాళ్ళకి కనిపించిన చోట, వీళ్ళకి కుదిరిన చోట వీళ్ళకి కనిపించిన చోట, కొన్ని డిస్కషన్స్ బయటకు వచ్చి కొన్ని డిస్కషన్స్ బయటకు రాలా. మధ్యలో మాత్రం ఉన్నది గౌతమ్ సోలోగా. నెక్స్ట్ విష్ణుప్రియ అలానే గ్రూప్ ఆడితే నేను ఎందుకు చెప్తాను పృథ్వీ, తేజ, రోహిణి అని చెప్పి నేను అక్కడ చెప్పాను కదా అని చెప్పి ఆడ రోహిణితో అంటూ ఉంటుంది అనమాట. తెలుసు నువ్వు ఆడతావని తెలుసు, నీ ఇన్వాల్వ్మెంట్ అవడం లేదని తెలుసు, అంటే ఈ టాస్క్ గురించి చెప్పింది, నువ్వు భయపడుతున్నావు ఆ టాస్క్లో ఆడటానికి. అది అంటే నేను భయపడేది ఏంటి, ఎక్కడ పరిగెత్తా వాటర్ దూకంటే నువ్వు నీ కోసం 100% ఎఫర్ట్స్ పెట్టుకున్నావు, మిగతా వాళ్ళ కోసం పెట్టలేదు అని. అంటే ఆ పృథ్వీ కోసం ఆడింది, తన కోసం ఆడింది, అవినాష్ కోసం ఆడలేదు అన్నట్టు. నెక్స్ట్ వాళ్ళ గురించి మాట్లాడుతుంటే నీ ముందే ఉన్న గ్రూప్ కనపడటం లేదా అంటే ఏ గ్రూప్ విష్ణు అన్నానని చెప్పి ఆవిడ గౌతమ్ గంటదన్నమాట. నీ ముందున్న గ్రూప్ కనిపించట్లేదా అని చెప్పి ఏ గ్రూప్ విష్ణు అంటే విష్ణుప్రియ ఏ గ్రూప్ అయినా అయి ఉండొచ్చు, ఇందులో ఏంది మీ ఫ్రెండ్స్కి మీరు సపోర్ట్ చేసుకుంటున్నారు కదా, చేసుకోవటం లేదా అంటది. ఎంత తెలియద్దన్నా అది మనకు తెలిసింది కదా. ఇప్పుడు గుడ్డు ఉంది, గుడ్డుని చోట తేజ, గుడ్డు దగ్గర నుంచి ఎక్కడైనా సరే తేజ అన్న ప్రతి చోట నీకే మద్దతు ఇస్తున్నాడు తేజ. సో గుడ్డు దాంట్లో నీకే మద్దతు ఇచ్చాడు, అలా ప్రతి చోట నీకే ఆయన మద్దతు ఇస్తున్నాడు, ఆయన మద్దతు నీకే ఉంటుందని చెప్పింది. నెక్స్ట్ రోని చీఫ్ అయినా సపోర్ట్ చేయొచ్చు, అవినాష్ చెప్తాను అనమాట. నేను ఇప్పుడు చీఫ్, ఆయన 2 సార్లు చీఫ్ అయినా ఆయన సపోర్ట్ చేయొచ్చు, కానీ నేను చేయను అన్నాను, ఎక్కడ చేయాలో అక్కడ చేస్తాను, ఎక్కడైనా పర్లేదు చేసేస్తా అని చెప్పి చేయలేదు కదా అంటది. వాళ్ళు అంతే, చీఫ్ అయిన వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేయలే, చీఫ్ అవన వాళ్ళు చేద్దామని వాళ్ళు ట్రై చేశారు, కాకపోతే వాళ్ళకి అవ్వలా. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడి మెగా చీఫ్లు అవ్వాలి, 4కి 4, అందులో ఒక్కళ్ళు అయ్యారు ప్రేరణ.
ఇలా చెప్తే ఈ పాయింట్ ఇలా పెడితే గ్రూప్ గేమ్ అన్నది హైలైట్ అవుతుందా? కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అవినాష్ 2 సార్లు అయ్యాడు, టాస్క్ ఆడేడ్ అయ్యాడు. మళ్ళీ మీరు టాస్క్ ఆడాలంటే టాస్క్ ఆడే అయ్యాడు. కానీ అక్కడ నబీలు, నిఖిలు, నెక్స్ట్ ప్రేరణ వీళ్ళు ముగ్గురు కలిసి గ్రూప్గా ఆడుంటే అవినాష్ అయ్యేవాడా? కాదు కదా. అక్కడ ఇండివిజువల్ అట్లీస్ట్ నబీల్ అయితే లేడు కదా అందులో. నేను అది ప్రతిదీ అలా గ్రూప్గా లింక్ చేసేస్తే ఎట్లా అవుతుంది? అందులో అప్పుడు నబీల్ కానీ లేదంటే నబీల్ అక్కడ వదిలేసినా నిఖిల్ మళ్ళీ ప్రేరణలోంచి ఎవరో ఒకళ్ళు అయ్యేవాళ్ళు ఆ రోజు ఆ బస్తాల టాస్క్లోనే. నెక్స్ట్ విష్ణుప్రియ అంటే పృథ్వీకి కూడా మొత్తంలో మోటల్ది ఇది అంతే మేము సపోర్ట్ చేసింది, ఇంకెక్కడ సపోర్ట్ చేయలేదు అంటే రోహిణి మీకు చీఫ్గా సపోర్ట్ చేసేది ఎక్కడ పెద్దగా రాలేదు కదా, అన్ని ఇదిగానే వచ్చినాయి అంటే లేదు మాకు ముందు నుంచి వస్తున్నాయి ఈ సపోర్ట్, డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ ముందు నుంచి వస్తున్నాయి. కానీ తను నాట్ ఇంట్రెస్టెడ్ అండి, ఎందుకంటే బిగినింగ్ నుంచి తన ఇది రోహిణి అంటది తనైనా ఇంట్రెస్టింగ్గా లేడు కదా చీఫ్ అవటానికి అంటే, లేదు తను ఇంట్రెస్టింగ్గానే ఉన్నాడు ఫస్ట్ నుంచి. కాకపోతే ఏంటంటే ఆయనకి గేమ్ ఆడి గెలవాలన్న కోరిక, ఎందుకంటే ఈ చూసింగ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ డజన్ షో ఇంట్రెస్ట్, ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు, తీసేస్తారు ఎలాగో అని చెప్పి అతను ఇంట్రెస్ట్ చూపించడం అని చెప్తారన్నమాట. నెక్స్ట్ రోహిణి వాళ్ళ గురించి మాట్లాడుతుంటే తినేందుకు వస్తున్నది నా పాయింట్ అని చెప్పిద్ది అనమాట. ఓజీ క్లాన్ కోసం ఇన్వాల్వ్ యూ కెన్ టాక్, బట్ సడన్గా వచ్చి మా ముగ్గురిని గ్రూపు అని చెప్పి దానికోసం చెప్పింది. నెక్స్ట్ విషయం ఏంటంటే నాకు గౌతమ్ గ్రూప్ అనడం వల్ల ఇలా పోర్ట్రే చేయొద్దు అనేది నా ఫీలింగ్. వచ్చిన వాళ్ళు తప్పనలేదు కదా, వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు తప్పనలేదు కదా, సో అలా నిందలు వేయొద్దు, అలా నిందలు వేయటం నాకు నచ్చలేదు అని చెప్పి. అంటే గ్రూపిజం ఆ ఓజీది క్లాన్ వర్సెస్ క్లాన్ తప్పనలేదు కదా మీరు ఎందుకు అని చెప్పి. అలాగే గ్రూపిజం కోసం ఉంటుంది. టేస్ట్ తేజ సరే అండి వాడే తప్పన్నాడు, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ గౌతమే తప్పన్నాడు, చూసే జనాలకి తప్పు కాదని తెలిసిందనుకో వాడిని పంపించేస్తారు కదా బయటికి అంటది. విష్ణుప్రియ అంటాడు విష్ణుప్రియ అంటే ఆయన నామినేషన్లో లేడు కదా అంటాడు. టేస్ట్ తేజ సరే అండి తర్వాత అయినా తెలిసిద్ది కదా వస్తాడు కదా అని చెప్పి. నేనేమంటానంటే అప్పుడు కూడా విష్ణుప్రియ ఇదే డిఫరెన్స్, ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్. అదే మనం ఎవరైనా ఉన్నాం అనుకోండి బిగ్ బాస్ చూసేవాళ్ళం మనందరం, మనం ఏమంటాం అలా అయితే మీ గ్రూపిజం ఆడుతూనే ఉంటాం అనుకోండి, ఆడియన్స్ చూస్తున్నారు కదా మమ్మల్ని పంపించేస్తారు కదా, మరి మీరు ఎందుకు ఇంత బాధపడిపోతున్నారు అని చెప్పి సింపుల్ చెప్పొచ్చు కదా, అయిపోద్ది ఎందుకు మరి ప్రతి చోట తీసుకొచ్చి గొడవ చేస్తారు దీనికోసం అని చెప్పి. పాయింట్ ఎవరికాలు వాళ్ళు పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ వాళ్ళు ఎందుకన్నారు వీళ్ళ గేమ్ బెటర్ అవడానికి, విష్ణుప్రియ ఉంటుందంటే వీళ్ళ గేమ్ బెటర్ అవడానికి వాళ్ళకి ఇన్పుట్స్లా ఇచ్చారు, మేము నిజంగా వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ నాకు తెలియదు అంటే మాకు తెలియదు వాళ్ళు ఏమైనా తీసుకున్నారు డెసిషన్స్ అంటే. రోహిణి అదే అంటున్నా నీకు తెలియదు, నువ్వు వేరే వాళ్ళ డిస్కషన్స్లో వేరే ఉన్నాయేమో అంటది. అంటే మాకే ఎంతవరకు తెలియదు, మీ ఇంట్లో ఉన్న ఆ రూమ్లో ఉంటాయి, ఈ రూమ్లో ఏం జరిగిందో తెలియదు కదా, ఇవన్నీ బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్తేనే మాకు తెలిసినాయి, మాకు ఈ రోజే తెలిసినాయి అంటది. యాక్చువల్గా విష్ణుప్రియ ఇలా మా క్లాన్ వాళ్ళందరూ ఇలా అన్నారు అని చెప్పి ఆ రోజు కోపంలో వాళ్ళందరూ విష్ణుప్రియతో మాట్లాడకపోతే మొత్తం చెప్పేసింది నైట్ డిస్కషన్లో. అవినాష్కి రోహిణికి వాళ్ళందరికీ మొత్తం చెప్పింది నన్ను ఇలా చేయమన్నారు నేను చేయలేదని చెప్పి కోపం తెచ్చుకున్నారు అన్నట్టు చెప్పేసింది. అయినా వీళ్ళు ఇప్పుడే తెలిసింది మా క్లారిటీ అప్పుడు లేదంటున్నారు వీళ్ళు. నెక్స్ట్ విష్ణుప్రియ ప్రేరణ గ్రూప్ గేమ్ అన్నారు, ప్రేరణ ఎక్కడ ఆడింది మీరు వచ్చిన దగ్గర నుంచి మీతోనే ఉంటుంది, ఆ అమ్మాయి గ్రూప్ ఎక్కడ ఆడింది అంటే రోహిణి ఆమె విషయంలో మిస్టేక్స్ కనబడతాయి కదా, అంటే ఆవిడ అశ్విన్ చేయలేదని అలాగనమాట. మిస్టేక్స్ విషయం ఫ్రెండ్స్ని చేయలేదు అంటే ఫ్రెండ్స్ మిస్టేక్ చేసినా చేయలేదని చెప్పి కనబడతాయి కదా, సేవ్ చేస్తుందని చెప్పి. ప్రేరణ తనకేం తను ఆడుకుంటుంది, నేను కాదనట్లా మన ఇంట్లో ఉంటున్నాం చూస్తున్నాము కానీ బయటకు ఎలా పోటర్ అయిందో తెలియదు కదా అని చెప్పి రోహిణి పాయింట్ కరెక్ట్ పాయింట్. ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయన మిస్టేక్ చేశాడు ఆ వాటర్ టాస్క్లో, ఎందుకు చేయలేదు నాకు ఆ పాయింట్ ఉంది. సో ఎందుకు ఆయన మీద అంత అరిచి ఇదంతా చేసినప్పుడు ఒక నామినేషన్ ఇవ్వాలి కదా, ప్రేరణ కూడా బూత్ తిట్టిందిగా టేకపోవచ్చు, యష్మి ఇవ్వాలి కదా. ఆదిత్యన్న కూడా మిమ్మల్ని అన్నాడు, విష్ణుప్రియ అంటది ఆదిత్యన్న కూడా మిమ్మల్ని అన్నాడు మీరు గ్రూప్ స్టార్ట్ చేశారని, అన్నారా లేదా అంటే రోహిణి అంటది వాళ్ళు కూడా ఆడటం స్టార్ట్ చేశారు అన్నారంటది. ఆడటం స్టార్ట్ చేశారు అలా వాళ్ళు కూడా ఇప్పుడు గ్రూప్గానే ఆడుతున్నారు అన్నాడు ఆయన. సో అది స్కిప్ చేశారు అన్నమాట మొత్తానికి. నెక్స్ట్ ఆవిడంటది తేజ సోలోగానే ఆడుతున్నాడు అన్నాడుగా ఆయన అంటే అది అన్నది శేఖర్ భాష రెండు కలపగా అని చెప్తారన్నమాట. నెక్స్ట్ గౌతము ప్రేరణ యష్మి వీళ్ళు ముగ్గురు కూర్చుంటారు. సో వీళ్ళు ఏదో ఎగ్జాంపుల్ అడిగినట్టున్నారు, మనం కట్ చేసి డిస్కషన్ చేస్తే గౌతము 5 గుడ్లు ఉన్నాయి, సింపుల్గా చెప్తాను చూడండి 5 గుడ్లు ఉన్నాయి ఎందుకు వేయలేదు, నాది యష్మిది ఎందుకు వేయలేదు, నాది ఎందుకు వేసావు అంటే యష్మి నీకన్నా బెటర్గా అనిపించింది అంటే వావ్ నాకన్నా బెటరా అని చెప్పి నవ్వుతూ ఉంటాడు అనమాట. నేను బెస్ట్ అని చెప్పి అప్పుడు ఆవిడేమంటదంటే యష్మి అంటే నేను అడగలేదు గౌతమ్ ప్లీజ్ అలా అనకంటే నాది వెయ్యొద్దు అని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు అలా అనుకో అంటే అయితే నువ్వు బెస్ట్ అంటావు అని చెప్పి ప్రేరణ అనిద్ది అనమాట. అంటే నేను బెస్ట్ అని చెప్పి వచ్చిందా ఇప్పుడు నా నోటి నుండి అని చెప్పి, అంటే ఎవరు బెస్ట్ అందరు చూస్తున్నారులే అని అన్నావు కదా నువ్వే బెస్ట్ అన్నట్టు కదా, అంటే ఎప్పుడైనా నువ్వు ఎవరు బెస్ట్ అని చెప్పి ఇప్పుడేగా నువ్వు అన్నావు అంటే గౌతమ్ ఏమో నా గురించి చెప్పలేదు నేను గౌతమ్ బెస్ట్ అని చెప్పలేదు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే అని చెప్పి నన్ను సేవ్ చేసి వేరే వాడిని పెట్టి యష్మిని అట్లా సేవ్ చేసి నామినేషన్లో ఉన్నాను యష్మిని అలా సేవ్ చేసి నన్ను పెట్టేశావు, నామినేషన్లో ఉన్న వాళ్ళని నువ్వు వేస్తానన్నావు, యష్మి కూడా నామినేషన్లోనే ఉంది కానీ నువ్వు వేయలేదు, యూ ఫెయిల్డ్, నువ్వు పక్షపాతం చూపించావు
అని చెప్తానమాట. ప్రేరణ, ఐ డిడెంట్ ఫెయిల్, యు ఆర్ నాట్ బెటర్ దెన్ హర్, నాకు పాయింట్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే నువ్వు ఆల్రెడీ నామినేషన్లో ఉన్నావు, అది చెప్తున్నా, పాయింట్స్ ఉన్నాయి నీ మీద నెక్స్ట్ దానికి కూడా, పైగా నువ్వు ఎలిమినేట్ అయిపోతావు కాబట్టి, అంటే అలా ఛాన్స్ ఉంది కాబట్టి నీకు, అలాంటి వాళ్ళకి పవర్ వద్దని చెప్పి ఇంకో చోట చెప్పింది ఇది. సో కానీ చూసుకుంటే నీకన్నా ఆవిడ బెటర్, నాకు గేమ్లో బాగా ఆడిందని చెప్పి నేను అందుకోసం నేను పెట్టానని చెప్తుంది. గౌతమ్, కనిపించే నిజాన్ని కనుమరుగు చేయలేరు ప్రేరణ అంటాడు. అది చెప్పిండే ఇలాగే, నాకు ఇదే కొంచెం ఇదిగా, కనిపించే నిజాన్ని కనుమరుగు చేయలేరు, ఇది కొంచెం ప్రాక్టీస్ డైలాగ్ అనమాట. నెక్స్ట్ ప్రేరణ, ప్లీజ్ గౌతమ్ ఏదేదో మాట్లాడి తిప్పకు, ఈ కనిపించింది అది ఇది అని చెప్పి అంటది. యష్మి ఏమో, మరి నాది ఒక ఎగ్జాంపుల్, నేను ఎక్కడ గ్రూప్ ఆడని ఏంటంటే, గౌతమ్ ఏమో మోటల్ గేమ్లో యష్మి నువ్వు ఎవరిని సపోర్ట్ చేస్తా అంటే, ప్రేరణ, పృథ్వీ, మీరు మెగా చీఫ్ అవనోళ్ళని సపోర్ట్ చేస్తే మరి మీరు రోనీని కూడా సపోర్ట్ చేయాలి కదా, రోనీని ఎందుకు సపోర్ట్ చేయాలంటారు. ఏం గౌతమ్ ఏం చెప్తున్నావు, ప్రేరణ పృథ్వీ డే 1 నుంచి ఉన్నారు కదంటే, మరి రోని కూడా డే 1 నుంచి ఉంది కదా అంటే, డే 1 నుంచి ఆవిడ ఎక్కడ ఉందంటే, ఆవిడ వచ్చిన దగ్గర నుంచి మెగా చీఫ్ అవ్వలేదంటే, ఆవిడ మధ్యలో వచ్చింది అంటే అది మా తప్ప అండి, వైల్డ్ కార్డ్స్ మధ్యలో పంపిస్తా అంటే, మరి మా తప్ప, నేను ముగ్గురిని చేయలేను కదా అంటే రష్మి. అలాంటి మీరు ఒకళ్ళని మానేసుకొని ఈవిని చేయొచ్చు కదా అంటే, ఏం మాట్లాడుతున్నారు గౌతమ్ అంటది. నేను ఏం మాట్లాడతారు గౌతమ్, మీరు ఏమైందంటే మీరు మధ్యలో వచ్చారు కాబట్టి గౌతమ్ వాళ్ళు రెండు వైపులా మీకు సమానంగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళని మీరు అప్పుడే ఉండటం స్టార్ట్ చేశారు, వీళ్ళతో కూడా అప్పుడే ఉండటం స్టార్ట్ చేశారు. సో వైల్డ్ కార్డ్స్కి ఇద్దరు ఈక్వల్గా అనిపించవచ్చు. వేరే వీళ్ళు ముందు నుంచి ఉంటున్నారు కాబట్టి ఒక 30 డేసో 40 డేసో వీళ్ళు ఈక్వల్గా కనిపించారు. వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు, వీళ్ళు కొద్దిగా తక్కువగా కనిపిస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేశారు కాబట్టి. వీళ్ళ అడ్వాంటేజ్లు డిసడ్వాంటేజ్లు ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ మీరు కింద వీళ్ళకి డిసడ్వాంటేజ్లు అవన్నీ వద్దు చెప్తున్నా నేను. అప్పుడు వచ్చిన వాళ్ళకి ఇద్దరు ఈక్వల్గా కనిపిస్తారు, ఎందుకంటే అప్పుడే ఎంటర్ అయ్యారు కాబట్టి. వీళ్ళు కొత్తగానే ఉంటారు, వీళ్ళు కొత్తగానే ఉంటారు. ఆ డిఫరెన్స్ ఉంది. గౌతమ్ అలా ఫీల్ అవ్వచ్చు, తప్పలేదు. బట్ యష్మి ప్రేరణ అందరూ ఇలా కూడా ఫీల్ అవ్వచ్చు, వాళ్ళు తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు డే 1 స్ట్రగుల్ అవుతున్నారు. మన ఇంట్లో ఉండి చూస్తాం కాబట్టి వాళ్ళు ఏడుపులు ఎన్ని చూసారు. వాళ్ళు ఎప్పుడు మెగా చీఫ్ కంటెండర్ అయినా అవ్వకపోయినా ఆడవటం కానీ, మెగా చీఫ్ అవ్వకపోయినా ఆడటం కానీ అప్పుడు ఉంటుంది కదా. ఉన్నప్పుడు వెంటనే అనివేస్తాం, అరే నెక్స్ట్ టైం సపోర్ట్ చేస్తారా అన్నట్టు. నెక్స్ట్ వెంటనే యష్మి, మరి నేను ఉన్నాను, నువ్వైనా నన్ను సపోర్ట్ చేస్తావు ఫస్ట్ నుంచి, నన్ను కూడా చేయలేదు కదా అంటే, గౌతమ్ అదే అంటున్నాను మీరు గౌతమ్ మరి ఫస్ట్ రౌండ్లో నన్ను చేసావా అయితే అని చెప్పి యష్మి అడిగింది. గౌతమ్ అంటాడు, అదే అంటున్నాను, నేను మీ గ్రూప్ ఆఫ్ పీపుల్నే మీరు చేసుకున్నారు కదా అన్నట్టు. అంటే నేను రోని అండ్ నబీల్ని అటాక్ చేశాను కదా, అటాక్ చేయకుండా ఉండలేదు కదా, నబీల్ని కూడా చేశాను కదా అంటది. సరే నేను చెప్తున్నాను, నువ్వు లేదంటున్నావు, మేము గ్రూప్ ఆడలేదు అంటున్నావు, నీ ఇష్టం అంటాడు. ప్రేరణ ఏమో, సరే కానీ నిజము అది ఇది అని చెప్పకు, అది అదిగా ఉందన్నట్టు ఏదో చెప్పింది అనమాట. చెప్తే గౌతమ్ ఎవిక్షన్ షీల్డ్ నుంచి ఎవిక్షన్ షీల్డ్ గురించి చెప్పిన ఎగ్జాంపుల్స్, మోటల్ గేమ్ గురించి చెప్పిన, ఇంకా రెడ్ టీంలో ఏం జరిగింది అది కూడా చెప్పు. మీరు నాకన్నా మీ ఇద్దరు బాగా ఆడారు కదా అంటే, ప్రేరణ బెటర్ దెన్ యూ ఆడాము అంటే, గౌతమ్ ఏమో కూల్, అదే స్టాండ్ మీద ఉండు, నేను నిన్ను మెచ్చుకుంటా, నువ్వు అదే స్టాండ్ మీద ఉంటా అంటే యష్మి అంటే, గౌతమ్ మాకు కాంప్లిమెంట్స్ కూడా వచ్చినాయి కదా గౌతమ్, వీకెండ్లో మా ఇద్దరం బాగా ఆడామని చెప్పి నాగార్జున గారు మెచ్చుకున్నారు కదా అని చెప్తుంది. ఏదో కన్వే చేయాలని చూడక గౌతమ్ అంటే, ప్రేరణ వెళ్ళినంత కావాలని మాట్లాడుతున్నాడు, నిజము ఇవన్నీ అని చెప్పి అనుకుంటారు. ఈ డిస్కషన్ ఇక్కడ ఎండ్ అయింది. నెక్స్ట్ అవినాష్ అండ్ పృథ్వీ అనమాట. పృథ్వీ, అవన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి అంటే అన్నట్టు. అవినాష్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళదంటే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు నచ్చలేదు, అందుకని గొడవ అయింది అన్నట్టు. నెక్స్ట్ నబీలు, విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళందరూ లోపల మాట్లాడుకుంటుంటారు అనమాట. నబీలు, ఒకవేళ నామినేషన్ గురించి చెప్పినా కానీ నువ్వు ఆ నామినేషన్స్ చేంజ్ చేసావు, విష్ణుప్రియ చేంజ్ చేసావు కదా, నీకు నచ్చినట్టు చేసావు. దాని తర్వాత ఎవరికి నామినేషన్లో ఉందో వాళ్ళే చేసుకున్నారు. అంటే కోర్టు టాస్క్, జైలు టాస్క్లో అయిపోయిన తర్వాత నువ్వు చేంజ్ చేస్తావు. నువ్వు చేంజ్ చేసిన తర్వాత యష్మి హరితేజ్ మీద ఉండే ఆవిడ చేసుకుంది, పృథ్వీకి అవినాష్ మీద ఉండే ఆయన చేసుకున్నాడు. వాళ్ళు చేశారు రివర్స్లో, వాళ్ళు యష్మిని చేశారు, వాళ్ళు పృథ్వీని చేశారు, వాళ్ళు కూడా మిమ్మల్ని చేశారు. తర్వాత ఈవిడ పృథ్వీని సేవ్ చేసింది ప్రేరణ. నెక్స్ట్ నువ్వు ఉండిపోయావు అన్నట్టు మాట్లాడతారనమాట. ప్రేరణ అదంతా కాదు, కొత్తగా వస్తుంది, మనం కలిసి ఆడుతున్నాం అని స్టార్టింగ్ నుంచి కలిసి ఆడుతున్నామని మనం స్టార్టింగ్ నుంచి ఉన్నాము, వీళ్ళు మధ్యలో వచ్చారు, మనం వీళ్ళని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తాం, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం కానీ అని అంటది. ఈ గ్రూప్కి మధ్యలో వీళ్ళ కన్ఫ్యూజన్కి ఒక కారణం ఏమై ఉండొచ్చు అంటే, ఈ క్లాన్స్, ఈ గ్రూప్స్, ఆ క్లాన్స్లో మనల్ని మనం కాపాడుకోవాలని బిగ్ బాస్ చెప్పిన మాటలు, ఆ స్ట్రెంత్ లెక్కేసుకునే మాటలు, ఇవన్నీ ఒక కన్ఫ్యూజన్కి పెద్ద కారణం అయి ఉండొచ్చు. నేనేమనుకుంటానంటే, వీకెండ్లో ఈ గ్రూపిజము వాటికి ఒక వీడియో వేసి, ఇంకో మీరు ఇక్కడ డిస్కస్ చేసుకున్నారు, నాగార్జున గారు క్లియర్గా చెప్పాలి, ఇక్కడ డిస్కస్ చేసుకున్నారు, ఇది తప్పు, నెక్స్ట్ అలా అని చెప్పి మీ గేమ్ అంతా గ్రూపిజం కాదు, ఇంకో మీరు ఇక్కడ కరెక్ట్గా ఆడారు, ఇది రైటు, ఇదే క్లారిటీ అని ఇవ్వాలి. అప్పుడు వీళ్ళకి ఓజీస్గా ఉన్న వాళ్ళకి క్లియర్ అవుతుంది, వాళ్ళ తప్పులు ఏంటన్నది వాళ్ళకి తెలిసిద్ది, మీ ఎక్కడ తప్పు చేస్తుందో మాకు అర్థం కావట్లేదు అన్నది. రాయల్స్ కూడా క్లారిటీ వస్తుంది, వీళ్ళంతవరకు ఆడారు కరెక్ట్గా, వీళ్ళంతవరకు ఆడలేదు కరెక్ట్గా అని చెప్పి. అలాగే రాయల్స్ తెలియకుండా ఏమైనా చేస్తున్నారా అన్న పాయింట్లు కూడా బయట పెట్టాలి. ఇంత పెడతారా, పెట్టరు,
కానీ ఏదో ఒకటి చేస్తారు. ఏదో ప్లాన్ మాత్రం నాగార్జున గారు ఈ వీకెండ్ గట్టిగా ఇస్తారు. ఏదో ఒక బ్యాచ్కి వాళ్ళు అనుకున్న దాని ప్రకారం కొంచెం గట్టిగా ఇచ్చి వాళ్ళని నెగిటివ్ చేయడం, పాజిటివ్ చేయడం, ఏదో ఒకటి చేస్తారు. ఒకళ్ళు నెగిటివ్, ఒకళ్ళు పాజిటివ్ చేస్తారు అనుకుంటున్నా. నెక్స్ట్ నబీల్ నేనేం చెప్తున్నానంటే వైల్డ్ కార్డ్స్ని తరిమేద్దాము, పంపించేద్దాము, వైల్డ్ కార్డ్స్ అని రాకముందే చెప్పి అనుకున్నాము, అవన్నీ చెప్తామంటే ప్రేరణ ఏమో వచ్చాక 1-2 వీక్స్ వి డిడెంట్ ఇంప్లిమెంట్. మనం దాని గురించి అసలు మాట్లాడలేదు. కిల్లర్ గర్ల్స్ సెకండ్ వీక్లో నేను పృథ్వీని చేశానంటే నబీల్ నేను నిన్ను చేశానని చెప్తారు. సో వాళ్ళు అప్పుడు కూడా 2 వారాలు అలాగే మాట్లాడుకుంటారు. ఎప్పుడైతే ఒక ఇద్దరు స్ట్రెంత్ తగ్గిందో వీకెండ్ తెలిసిద్దో 6-8 మంది ఉన్నారు, తేడా వస్తుంది స్ట్రెంత్లో ఈ మిగతా టాస్క్లో అన్న చోట వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ప్రేరణ నేను విష్ణుని చేశాను అలా చెప్పుకుంటారు అనమాట. మనం గ్రూప్లోనే చేసుకున్నామంటే నబీల్ అనుకున్నాం, ఇట్ డిడెంట్ హ్యాపెన్. 12వ వారంలో తీసుకురావడం తప్పు. సో మనం అనుకున్నాం కానీ అది జరగలేదు. 12 వారాలు తీసుకురావడం తప్పని. సో వీళ్ళు క్లాన్గా అనుకున్నది అవ్వలేదు, వాళ్ళు విడిగా అనుకున్నది అది బయటికి బాగా వెళ్ళింది. నాకు బాగా అర్థమైంది, నాకు బాగా గ్రూప్గా అనిపించింది. అదే నామినేషన్ నువ్వు ఇచ్చేయి అని ఓపెన్గా మాట్లాడుకోవటం. అది మరీ దారుణం అలా ఓపెన్గా మాట్లాడుకోవటం. అది బిగ్ బాస్ అక్కడ సీరియస్గా చెప్పుంటే బాగుండేది, చెప్పలేదు. నబీల్తో మాట్లాడుతుంటే విష్ణు ఎందుకు వచ్చింది, ఒకరితో మాట్లాడుతుంటే ఎందుకు వస్తున్నారు అంటున్నారు. మీరు హోల్ క్లాన్ అన్నప్పుడు వాళ్ళందరూ వస్తారు కదా, వైల్డ్ కార్డ్ ఆపుదాం అది ఇది అని తీసుకొస్తే మాట్లాడతారా మరి? వాళ్ళందరూ నుంచి మాట్లాడరా అని చెప్తారన్నమాట. నేను అవినాష్కి ఏం చెప్పానో తెలుసా, మాది వచ్చినప్పటి నుంచి తేజ, మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, తేజ గౌతమ్ని నామినేట్ చేయలేదు, అలాగే గౌతమ్ తేజాన్ని నామినేట్ చేయలేదు, అవినాష్ రోహిణిని నామినేట్ చేయలేదు, రోహిణి అవినాష్ని నామినేట్ చేయలేదు, అలాగే అవినాష్ తేజాని చేయలేదు, తేజ అవినాష్ని, రోహిణి తేజ రోహిణిని వీళ్ళందరూ చేయలేదు. మరి ఎట్లా కూడా మీరు చూసుకోవచ్చు కదా అని నేను అన్నాను. మీరు వచ్చి 12 వీక్స్ అవుతుంది, మేము వచ్చి 6 వీక్స్ అవుతుంది అన్నాడు అని. ఈ ఫుటేజ్ మనకి ఇలా ఏదో కట్ చేస్తారు. మరి అలా అడిగినప్పుడు చేయొచ్చు కదా, 12 వీక్స్ అయినా 6 వీక్స్ అయినా అయింది కదా, మరి చేయాలి కదా. అంటే ఇక్కడ కొంతమంది అనొచ్చు పాయింట్స్ లేవు అని. అందరూ ఒకే చోట ఉండి ఒకేలా ఆడుతున్నా మీకు పాయింట్స్ ఎలా వస్తాయి? వాళ్ళకు కూడా అలాగే ఉండి పాయింట్స్ రావట్లేదేమో. మీకు అర్థమైందా? కొంతమంది వీళ్ళకి పాయింట్స్ లేవు అని చెప్పి కామెంట్స్ చేశారు, మంచిగానే చేశారండి. వీళ్ళందరూ ఒక చోట ఉండటం వల్ల వీళ్ళకి ఎలా పాయింట్స్ రాలేదో, వీళ్ళందరూ ఒక చోట ఉండటం వల్ల వీళ్ళకి పాయింట్స్ రాలేదేమో. గొడవలేని కదా అంటారు వెంటనే ఆ టాస్క్లో అట్లా. దాని తర్వాత వాళ్ళందరూ ఒక చోట ఉండడం వల్ల వాళ్ళు సార్ట్ చేసుకున్నారేమో గొడవని. సార్ట్ అయిపోయిన గొడవని ఎందుకు తీసుకొస్తారు నామినేషన్లోకి? అలా అనుకుంటే అలా కూడా ఉంది కదా. మనం చూడాలి ఒకరిలో తప్పు అంటే చూడొచ్చు. టేస్టీ తేజ ఇంత ముందులో కూడా నామినేషన్స్లోకి రాలేదు అని చెప్పి నామినేషన్ వేసిన రోజులు ఉన్నాయి, చెవులో నీళ్ళు పోసారని చేసిన రోజులు కూడా ఉన్నాయి. వెయ్యాలంటే ఎలాగైనా వేస్తాడు, ఏ పాయింట్ పెట్టినా. అవినాష్ సేఫ్ ప్లేయరు అని చెప్పి వేయచ్చు, రోహిణి ఇంతవరకు నామినేషన్లో రాలేదని వేయచ్చు, వెయ్యాలి అంటే ఎలాగైనా వేయచ్చు. పెద్ద పాయింట్ అవుతుంది, తను తీయాలనుకుంటే తనకున్న తెలివికి పెద్ద పాయింట్లు తీయగలడు. సో అదన్న అందరూ ఎవరి చోట వాళ్ళు ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళ తప్పులు కనిపించవు, ఆబ్వియస్లీ పక్కన వాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇవాళ ఇంకా ఏమైనా నిఖిల్కి చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఆవిడ రోహిణికి చేసిందని యష్మి గురించి మాట్లాడతారనమాట. అవినాష్ నిఖిల్కి చేయొచ్చు, మరి రోహిణికి ఎందుకు చేశాడు అని. అవినాష్ మరి నిఖిల్ ఫ్రెండ్ అంటాడు. సో గమనించండి, అవినాష్ ఎప్పుడైనా సరే నిఖిల్ నిఖిల్కి వేసేస్తాడు, స్వాప్ అన్నది నిఖిల్కి వేసేస్తాడు, సేవ్గా నిఖిల్ ఫ్రెండే కదని చెప్పి. సపోర్ట్ చేయాల్సి వచ్చిన చోట మాత్రం రోహిణికి చేస్తాడు, రోహిణికో నబీల్కో తన దాన్ని బట్టి. ప్రేరణ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఏం సపోర్ట్ చేస్తారు? ఏదో నామినేషన్ పాయింట్లా లేకపోతే ఒక మ్యాటర్ లాగా అక్కడ టాపిక్ ఎందుకు? నేను రోహిణిని సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేచ్చు కదా. ఇది లాగి ఒక మూమెంట్ క్రియేట్ చేసుకోవటం అని చెప్పి నా పాయింట్ కూడా ఇది. ప్రేరణతో పాటు నా పాయింట్, నేను రోహిణికి సపోర్ట్ చేస్తున్నానంటే అయిపోయింది, దాన్ని తీసి ఒక నామినేషన్ పాయింట్లో అక్కడ పెట్టి దానికోసం ఇంత చేసి అని. నేనేమంటానంటే ఇప్పుడు ఇంత జరిగిందా, మళ్ళీ ఇది వీకెండ్ వస్తుందా? ఆల్రెడీ మండే ట్యూస్డే జరిగింది, ఇప్పుడు జరిగింది, మళ్ళీ వీకెండ్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా వస్తుంది. ఇంకా ఇదే తిరుగుతూ ఉంటుంది. అది వాళ్ళ గేమ్కి అడ్వాంటేజ్ అవ్వదు. అట్లీస్ట్ న్యూట్రల్ ఆడియన్స్కి అయితే అడ్వాంటేజ్ అవ్వదు. ఫ్యాన్స్ మరి ఎంజాయ్ చేస్తారు, మరి మనం ఏం చేస్తున్నాం మన వాళ్ళు మనం లేపుకుంటారు కాబట్టి. ఎవరి ఫ్యాన్స్ అయినా, వాళ్ళ ఫ్యాన్స్ అయినా వీళ్ళ ఫ్యాన్స్ అయినా ఎవరి ఫ్యాన్స్ అయినా లేపుకుంటారు. కానీ కొత్త పాయింట్స్ పెడితేనే పర్సంటేజ్ అనేది ఓటింగ్ ఛాన్సెస్ ఇంకా పెరిగి కొంతమంది ఇది బాగా పెట్టాడు అని చెప్పి వచ్చే అవకాశం ఉంటుంది. పాత దాంట్లోనే ఉంటే ఇంక అదే ఉంది కదా అన్నట్టు ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి నేను ఏ విధంగా చెప్తున్నాను అన్నది. మంచిగానే చెప్తా కొన్ని పాయింట్లు, ఏం చేయవు మరి ఎందుకు మరి అర్థం చేసుకోవాలి. ప్రేరణ రోహిణి మాట్లాడుకుంటారు, ఇంక చాలాసేపు మాట్లాడుకుంటారు. గుడ్ టైంలో కూడా నా గుడ్ ఎందుకు వేసావు, యష్మిది ఎందుకు వేయలేదని అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన రెడ్ టీంలో ఆయన పర్ఫార్మెన్సే బాగాలేదు. ఆయన ఏదైనా నామినేషన్ అయితే ఆ ఎక్స్ట్రా పవర్ వద్దని చెప్పి పెట్టలేదు అంటే పర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి ఆయన వారం వెళ్ళిపోతాడు. ప్రేరణ అనుకోండి, ఇది నైట్ ఆన్సైన్ కూడా చెప్పుకున్నాను, గౌతమ్ వెళ్ళిపోతాడని అనుకున్నా అని చెప్పి. సో వెళ్ళిపోతాడు, ఆయన పర్ఫార్మెన్స్ బాగాలేదు, మళ్ళీ ఆయనకి ఎందుకు ఎక్స్ట్రా పవర్ ఇవ్వడం అని చెప్పి ఆయనకు ఇవ్వలేదు. దానికి గ్రూప్ గేమ్ అనేది ఎందుకు, ఆ మాటలు ఎందుకు అని చెప్పి అంటే రోహిణి ట్రిగ్గర్ చేసినా నువ్వు కంట్రోల్గా మాట్లాడాలని చెప్తున్నాను. మొన్న వచ్చిన అందరూ ఏం చెప్పారు, నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్ని చెప్పారా, కరెక్ట్గా పెట్టుకో అని చెప్పి నీట్గా చెప్పింది. వాళ్ళందరూ కొంచెం గట్టిగా మంచిగా ఫ్రెండ్స్ అయి ఉన్నారు. నెక్స్ట్ తేజ గౌతమ్ మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. ఒక్క నిమిషం వాటర్ తాగుతారు.
తేజ గౌతమ్ మాట్లాడుకుంటారు అనమాట. తేజ అంటాడు అంతా ఓకేలే కానీ ఇందాక నువ్వు చెప్పిన పాయింట్స్లో వైల్డ్ కార్డ్స్ నాపేద్దాం అనే పాయింట్ పట్టుకున్నారు కానీ ఫుల్ సెంటెన్స్ వినలేదు, అది వినకుండానే గొడవ పడ్డారు. ఇటువంటి టఫ్ కాంపిటీషన్లో కూడా ఒక అవకాశం అయింది, ఒక అవకాశం ఇద్దాము అని చెప్పి నాకు ఓకే అనిపించింది. అది వాళ్ళు తీసుకోలేకపోయారంటే అది వాళ్ళు మాట్లాడుకున్నారని చెప్పి మనకు తెలియదు కదా అంటాడు. కరెక్ట్, ఆయనకి అలా అనిపించండి. నేను అదే అంటున్నాను. అదంతా చెప్పే బదులు సింపుల్గా ఇక్కడి నుంచి ఏదైతే ఉందో సెంటెన్స్ వినలేదంటే ఫస్ట్ ట్రిగ్గర్ చేయడానికి వాడినట్టే కదా తేజ, ఫస్ట్ ట్రిగ్గర్ చేయడానికి వాడినట్టే కదా. అది వాడకుండా నువ్వు ఎక్కడి నుంచి చెప్పాలనుకుంటున్నావు, ఫుల్ సెంటెన్స్ వినలేదంటే ఫస్ట్ దీనే గొడవకు వచ్చారంటే అది అవసరం సెంటెన్స్ కదా, కావాలని గొడవకు వస్తున్న రాసిన సెంటెన్స్ కదా. అది తీసి నెక్స్ట్ నుంచి ఏదైతే ఉందో వైల్డ్ కార్డ్స్కి రావడం కష్టం, సర్వైవ్ అవడం కష్టం, అవన్నీ అక్కడి నుంచి పెట్టుకుంటే వెళ్ళొచ్చు కదా. ప్లానింగ్, ప్లాటింగ్, ఎక్సెట్రా అన్నీ అంటే వాళ్ళు ట్రిగ్గర్ అవుతారు. అది గొడవ పెట్టుకునే మూమెంట్ అయితే ఓకే, నామినేషన్ పాయింట్ అయితే. సో గౌతమ్ ఏంటంటే నాకు తెలియదు కానీ అవినాష్ వాళ్ళు అనుకుంటున్నారేమో, ఎవరు ఏంటి అని తెలియదు కానీ వాళ్ళు అనుకుంటున్నారని. ఇది అందరికీ తెలుసు, లోపల అది చెప్పేసింది తను ఆల్రెడీ. ఆమె విష్ణుప్రియ అలా వాళ్ళ రూమ్ మొత్తం తెలుసు వీటి కోసం. నేను నామినేషన్లో క్లియర్ కట్గా తెలిసిందంటే ఒక కన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, రైటే, నేను కాదనట్లా. దీన్ని నామినేషన్స్లో పెట్టువాడుంటే గట్టిగా పేయలేదు కదా. జస్ట్ ఈ వీక్ మనది మండే ట్యూస్డే లేదు, డౌన్ అయిపోతుందని కావాలని రేస్ చేసినట్టు అనిపించింది. నా ఒపీనియన్ నేను క్రిస్టల్ క్లియర్గా పెడతాను. చేసేదే మాది గ్రూప్ గేమ్ కాదు అంటే ఎట్లాగా అంటే వాళ్ళు వైల్డ్ కార్డ్ ఇచ్చి క్లాన్ గేమ్స్ గురించి చెప్తున్నారు వాళ్ళు. గౌతమ్ అన్నీ కనిపిస్తున్నాయి, ఎవరో వచ్చి వీళ్ళతో ఇట్లా ఉండు వాళ్ళతో అట్లా ఉండు గొడవ పడకు డిఫెన్స్లో వెళ్ళకంటే యాక్టింగ్స్ అన్నీ చేస్తున్నారు, క్లియర్ కట్గా తెలుస్తున్నాయని. వాళ్ళ ఇన్పుట్స్ వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, మీ ఇన్పుట్స్ మీరు ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. టేస్ట్ నేను ఇందాకే పృథ్వీ బ్రదర్ నీకు పాయింట్ అర్థం కాలేదు చెప్దామని చెప్పి మళ్ళీ ఆ పాయింట్ అవుట్ చెప్పాను, దాన్ని వీళ్ళు పాయింట్ అవుట్ చేశారని. మరి మీరు వాళ్ళ మధ్యలో వస్తున్నారు, పాయింట్ అవుట్ చేస్తే వాళ్ళు వీళ్ళ మధ్యలోనే వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎలా పాయింట్ అర్థం కావట్లేదు, పృథ్వీకి ఎలా అర్థం కావట్లేదని వస్తారు, మీరు అలాగే వచ్చినట్టు. అది గౌతమ్ వితండవాదం చేస్తారు వాళ్ళంతే. ఆ డిస్కషన్ ఎవర్ ఎండింగ్. ఇంకా ఓపెన్గా చెప్పు నువ్వు కాదు అని, నేను ఓపెన్గా చెప్తా అవును అని, ఎవరు కరెక్టో చూద్దాం అని చెప్పేశారు. అయిపోయింది అంతా, జనాలకి క్లియర్గా ఉంది ఎవరేంటి అన్నది. టేస్ట్ ఇదే ఎందుకో మనోడు అసలు, అది కాక మనోడిని తెలిసి పృథ్వీ కోసం అనుకున్నా, ఇక్కడేదో మాట అన్నాడు అర్థం కాల నాకు ఆ వర్డ్, వాళ్ళతో వీళ్ళతో పోల్చడంతో రెచ్చిపోతున్నాడు అని చెప్పి పృథ్వీ కోసం అంటున్నట్టున్నారు. మేబీ కేజీఎఫ్ తమ్ముడు అలా అన్నారు దానికోసమేమో. నెక్స్ట్ టేస్ట్ జైల్లో స్వాపింగ్ జరిగింది, అది క్లాన్ నామినేషనా కాదా, అవునా కాదా అని అడుగుతున్నమాట గౌతమ్. ఎవ్రీథింగ్ ఈజ్ అ లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్తాడు. సో జైల్లో నామినేషన్ జరిగింది, అది క్లాన్ది కాదు, విష్ణుప్రియ మార్చేసింది. క్లాన్ తగ్గింటే మీకు 5 మీ దాంట్లోనే పడేవి, పడలేదు కదా, మీకు 3 పడ్డాయి వీళ్ళకి 2 పడ్డాయి. నేను చెప్తే కాదంటారేంటి? నబీల్ కూడా వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్ అంటాడు, కాదంటాడు. నబీల్ ఒక్కొక్కసారి ఆలోచిస్తాడు అనుకుంటాను కానీ ఆటపరంగా బాగానే ఉంటుంది కానీ ఆలోచనలు పెద్ద లేదు అని చెప్పి ఫస్ట్ టైం ఈ సీజన్ మొత్తానికి నబీల్ కోసం ఆపోజిట్గా మాట్లాడాడు తేజ ఫర్ ద ఫస్ట్ టైం. గౌతమ్ ఎవరు కనిపించడం లేదు, ఎవరికేం కనిపించట్లేదు, వాళ్ళు పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పి ఇది ఒక డిస్కషన్. దాని తర్వాత గౌతమ్ మీరు ఆడేది ఏంటి అంటే నేనేం చేశానని చెప్తాడు. నేను గౌతమ్కి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ గౌతమ్ సోలో అని చెప్పి ఎవరు ఒప్పుకోకపోయినా అదో పాయింట్. గౌతమ్ సోలో అనేది ఎందుకంటే ఆయన చెప్పిన చూడండి, నేను నైనికి నామినేషన్ షీల్డ్ ఇచ్చిన, హరితేజకి నామినేషన్ షీల్డ్ ఇచ్చిన, అవకాశం వస్తే నేను ప్రేరణకి నబీల్కి ఇద్దరికి సపోర్ట్ చేశా. ఆ మూటల దాంట్లో ఫస్ట్ నబీల్కి చేశాడు, దాని తర్వాత ప్రేరణకి చేశాడు. ఈరోజు నేను యష్మికి చేశా, ఏంటి నీకు ఫస్ట్ టైం చేశా హెల్ప్ ఈరోజే, అది కూడా ఇంతకుముందు కాకపోతే నీ గుడ్డు కూడా నేను తీసి ఫస్టే వేసేసా. ఎప్పటి నుంచి తెలియదు నువ్వు నాకు గ్రూప్ గేమ్ ఆడాలంటే ఎంతసేపు, దిస్ ఈజ్ ఇండివిడ్యువాలిటీ అన్నాడు. ఎగ్జాక్ట్లీ నేను దీనికి 100% అగ్రీ చేస్తాను. గౌతమ్ ఆడేది ఇండివిజువల్ గేమ్, తనకు నచ్చింది తను చేసుకుంటూ వెళ్తున్నాడు. తన నుంచి అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అన్నాడు, 0 ఎక్స్పెక్టేషన్స్. మీరు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయను, నా దగ్గర ఏదో ఉన్నప్పుడు దానికి ఎవరు ఎలిజిబుల్ నేను వాళ్ళకి ఇస్తా అన్నాడు. అదే మాట మీద ఉన్నాడు, అదే మాట మీద ఆడుతున్నాడు గేమ్. సో గౌతమ్ ఎవరితో నాకు కొన్ని మెసేజ్ వస్తాయి, వాళ్ళు కూడా రిప్లై ఇస్తాను, ఆర్ట్ గ్రూప్లో గౌతమ్ కలిసిపోయాడంటే లేదు, అసలు కలవాల్సిన అవసరం లేదు. తనకు ఆట చాలా క్లియర్గా కనిపిస్తుంది, అసలు అంత సీను లేదు. ఈ రోజు కూడా చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు ఆ టాస్క్. నేను చెప్పిన తర్వాత చాలా మందికి రియలైజేషన్ వచ్చింది, దాని మీద పేర్లు రాసుకున్నాడా అని చెప్పి, అయితే సూపర్ ఆడాడు అన్నా అని చెప్పి చాలా మంది మెసేజ్ చేశారండి. సూపర్ ఆడాడు అన్న అని చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఈ వీడియో చేసిన తర్వాత అని. గౌతమ్లో ఉంది, కాకపోతే ఒకే పాయింట్ని పదే లాగటం వల్ల అది అడ్వాంటేజ్ అవ్వదేమో అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ, మై పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. పర్సనల్ ఇన్ ద సెన్స్ తేజ్ అలా చెప్తే అలాగ అందరూ పబ్లిక్గా చెప్తే కానీ అది నా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను కూడా పబ్లిక్ చెప్తే కానీ అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ గౌతమ్, నువ్వు అది మాట్లాడొద్దు ఇక్కడ మాట్లాడొద్దు అంటే నా హక్కు, అది కరెక్ట్ ట్రూత్, ఎవరికైనా చెప్పచ్చు, అది నిజం, అది నేను ఎక్కడైనా చెప్తానంటాడు.
చెప్పాలనుకుంటే ఎక్కడైనా చెప్పొచ్చు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అది కరెక్ట్ ప్లేస్ కాదేమో. నామినేషన్స్‌లో పెట్టుకుంటే ఇంకా బలంగా ఉండేదేమో అని. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాన్నే మళ్ళీ నామినేషన్‌లో డిస్కషన్ చేస్తారు కదా! సేమ్ పాయింట్. దాని పవర్ తగ్గిపోద్ది. టేస్ట్ వాళ్ళని వాళ్ళు వేరేగా ఆడుతున్నామని చెప్పి తెగ ప్రయత్నాలు చేశారు ఈ రోజు అంటాడు. నాకు తెలిసి హెచ్‌పీ కోసం అని అంటాడు. ఎందుకు అర్థం కాలేదు, అర్థం కాలే. ఇలా చేంజ్ అయిపోతే ఇదేనబ్బా ప్రాబ్లం. ఇన్పుట్స్ వస్తే ఆ ఇన్పుట్స్ తీసుకొని చేంజ్ అయితే ఒక ప్రాబ్లం, చేంజ్ అవ్వకపోతే ఒక ప్రాబ్లం. చెప్పినా కూడా వాళ్ళు గ్రూప్ ఆడుతున్నారు అంటారు. ఈరోజు యష్మి ఒకవేళ ప్రేరణకి సపోర్ట్ చేసి, నిఖిల్కి సపోర్ట్ చేసి, పృథ్వీకి సపోర్ట్ చేసి ఉంటే ఏమంటారు? ఏంట్రా అంత చెప్పినా కూడా అమ్మాయి మళ్ళీ అదే ఆడుతుంది అని కామెంట్ రాదా? వస్తుంది. చేంజ్ చేసుకుంటే ఏంది ఇలా ఆడుతున్నారు, ఇన్పుట్స్ తీసుకుని ఇలా ఆడేస్తున్నారు, అసలు ఏంటిది అని అంటారు. ఏదైనా వస్తుంది, ఏం చేయలేము. దేనికి దానికి స్టాండే ఇంకా అలా ముందుకు వెళ్ళిపోవటమే. గౌతమ్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు విడిపోయినట్టు, వాళ్ళు చెప్తూనే ఉన్నారు కానీ విడిపోయినట్టు స్ట్రాటజీస్ వేసుకొని మేము ఇది కాదు అని చెప్పి మళ్ళీ తప్పు పోట్రే చేస్తున్నాం అంటారు. క్లియర్ కట్గా కనిపిస్తున్న నిజం ఇది, అబద్ధం అంటున్నారు. అది ఎప్పటికీ అబద్ధం కాదు అని చెప్పి చెప్తున్నాడు. దాని తర్వాత ప్రేరణ రోహిణి వీళ్ళిద్దరు డిస్కషన్లో పెద్ద మ్యాటర్లు స్కిప్ చేసేద్దామండి. ఆ వీకెండ్లో కూడా వీళ్ళు ఎన్ని గొడవలే నాగార్జున అంటారు కదా, రాయల్ క్లాన్ వీకెండ్లో కూడా ఎన్ని గొడవలని వీళ్ళు గట్టిగా ఉన్నారు అని చెప్పి. అంటే గేమ్లో అన్నారు అంటే మీరు 8/8 ఉన్నారు, మేము 6 ఇద్దరు తక్కువ ఉన్నాం, తర్వాత డిజైర్డ్ అవుతుంది క్లాన్స్ అని తెలియదు కదా, మేము క్లాన్ ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకున్నాం, అందుకే నా ప్లాన్స్ వేసుకున్నాం అని చెప్పి చెప్తా ఉంటుంది అనమాట. నెక్స్ట్ రోజు అంటే బిగ్ బాస్ అనేది ఏ టైంకి ఏం జరిగిద్దో తెలియదు, ఇప్పుడు ఈ టాస్క్ పెట్టారు, మేము ఇప్పుడు ఆడలేదు కదా, ఎంత ముందు ఆడినా ఇప్పుడు ఒకేలా ఉండదు కదా, సో మారిపోతూ ఉంటుంది, మనకు తెలియదు కదా అని చెప్పింది. ముందు ఎక్స్పీరియన్స్తో మనం ఆడేది ఏమి ఉండదు అన్నట్టు చెప్పింది అనమాట. ఈ ప్రేరణ ఏంటి, స్ట్రెంత్ ఉండాలి అంటే మేము ఇంతకుముందు దాన్ని క్లాన్ గేమ్స్ ప్రకారం స్ట్రెంత్ ఉండాలి కాబట్టి మేము ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుని నేను చెప్పింది అనమాట. అలాగే ఎంత క్లాన్ అనుకున్నా మాకు పాయింట్స్ ఉంటే వేరే క్లాన్ మీద వేయచ్చు కదా అని చెప్పి మేము వేసామని కూడా చెప్పింది. నెక్స్ట్ దానికన్నా ముందు కూడా చాలా, ఇప్పుడు నాకు విష్ణు వేసింది కదా అంటే ఇక్కడ ఇప్పుడు రోహిణి అడిగిద్ది, మరి మీరు అందరు నబీల్ కోసం గొడవపడ్డారు, నీకోసం ఎందుకు గొడవపడలేదు, విష్ణు నీకేసిందని ఎందుకు గొడవపడలేదు వీళ్ళందరూ అంటది. కొంచెం వాళ్ళు గొడవలు పెట్టడానికి కాదు కానీ మామూలుగా అడిగిద్ది అనమాట. నేను నా కోసం పడ్డానంటే నీకోసం పట్టం కాదు, ఎందుకు పడలేదంటే తర్వాత ఆవిడకి అర్థం కాదు, ప్రేరణకి ఇక్కడ కొంచెం రోహిణికి అర్థం కాదు కానీ మళ్ళీ 2 డైలాగుల తర్వాత మళ్ళీ ప్రేరణ చెప్పింది, మేము ఆ మాట అనుకున్నప్పుడు యష్మి విష్ణుప్రియ ఒప్పుకోలేదు అనింది, నాకు ఒక నామినేషన్ ఉంది, నేను ఖచ్చితంగా చేసి తీరుతాను, మీ మాట విన్ను అని చెప్పింది. కానీ నబీల్ది వేసింది సిల్లీ పాయింట్ కాబట్టి దానికోసం వాళ్ళందరూ అరిచారు తప్పితే ఇంకోటి కాదు. అలాగే వేరే సైడ్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి మీ సైడ్ పాయింట్లు ఉన్నాయంటే మేము రెడీగా ఉన్నాం, మాకు వేస్తారని చెప్పి నేను హరితేజ్ రెడీగా ఉన్నట్టే పృథ్వీ కూడా చెప్పింది అదే, వాళ్ళు ఉన్నారు, నువ్వు వాళ్ళకి ఎందుకు వేయకుండా సిల్లీ పాయింట్స్ నబీల్కి వేసాడు అన్న దాని మీద గొడవ జరిగిందని చెప్పి. నెక్స్ట్ లైటర్ ఇప్పుడు విష్ణుప్రియ కేసిన అమ్మాయి పేరేంటి నైని కేసిన పాయింట్ హరితేజకు కూడా ఉంది, ఆ బాత్రూమ్ టాస్క్లో ఉండిపోయిందని చెప్పి, కానీ వేయలేదు తిను అని చెప్పి. అంటే రోహిణి అంటది తను లైటర్ దాచింది ఇవన్నీ చేసింది కదంటే, అయినా సరే దానికి మించిన పాయింటే తన దగ్గర ఉంది, కానీ వేయలేదు, కావాలని వేయలేదు, ఇటు వేసింది అని చెప్తారు. ఆవిడకి ఏం ఆడుకుంది విష్ణుప్రియ. నెక్స్ట్ రోజు నేనేదో బయాస్డ్గా ఉన్నానంటారంటే నేను ఎక్కడ బయాస్డ్గా ఉన్నాను, నేను బయాస్డ్గా లేదన్న నా పాయింట్ నాకు అనిపించింది ఎప్పుడు చెప్తాను, నెక్కు పట్టుకోవట్లేదంటే నేనే చెప్తాను, ఎవరికైనా చెప్తాం, మా వాళ్ళకైనా చెప్తాం, మీ వాళ్ళకైనా చెప్తాం, మీకు అనిపిస్తే మీరు కూడా చెప్పచ్చు కదా అంటదనమాట. నెక్స్ట్ ప్రేరణ ఉండదండి, మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ హౌస్లో బయాస్డ్, గ్రూపిజము ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి, ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు అనేది ఇక్కడ కట్ చేస్తారు. నెక్స్ట్ గౌతమ్ అండ్ నబీల్ క్లారిటీ ఇస్తాడు అనమాట. ఏంటంటే నీ ఎవిక్షన్ షీల్డ్ అప్పుడు కూడా నేను అన్నాను కదా ఇది ఒక గ్రూప్ ఉంది సార్ అని చెప్పి, మినీ గ్రూప్ ఉంది సార్ అని చెప్పి ఇక్కడ చెప్పాను కదా సార్ ముందే. సో వైల్డ్ కార్డ్స్ వర్సెస్ వీళ్ళు వచ్చినప్పుడు ఎవరైనా సపోర్ట్ ఫస్ట్ నీకు చేస్తారు, నబీల్కి చేస్తారు, వైల్డ్ కార్డ్స్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత నిన్ను వదిలేస్తారు. పృథ్వీ గొడవలో కూడా నేను ఇన్వాల్వ్ చేయలేదు అంటే ఆ పృథ్వీతో తను ఫేస్ ఆఫ్ అయినప్పుడు ఇన్వాల్వ్ చేయలేదంటే ఫస్ట్ మీరు క్లాన్ అని చేశారు కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు. మీరు ఒక 3-4 గ్రూపిజం అని ఉంటే ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. నబీల్ అంటే నాకేం నచ్చలేదంటే గ్రూపిజం నువ్వు డిస్కస్ చేసుకో, మీరు చేసుకోండి అది సపరేట్గా మీ డిస్కషన్లో. నేనేమంటున్నా అంటే వైల్డ్ కార్డ్ని పంపించేయాలని ఏదైతే ఉందో అది వైల్డ్ కార్డ్స్ రాకముందు ఇల్లు మొత్తం మాట్లాడుకున్న విషయం, దాన్ని నువ్వు 12వ వారంలో మాట్లాడావు, దానికోసం నేను వచ్చానని చెప్తాడు. కరెక్టే నబీల్ చెప్పిన పాయింట్. గౌతమ్ మాకు మొన్ననే తెలిసింది కదా ఆ పాయింట్, నామినేషన్స్లో నిన్న వాళ్ళు వచ్చి బయట నుంచి ఇట్లా అంటే మాకు తెలిసింది, నీదిల్ది నిఖిల్ది నేను చూశాను, హౌస్ కాన్వర్సేషన్ మేము ఎవరిని చూడలేదు, నీది నిఖిల్ది కాన్వర్సేషన్ అయితే మేము చూసాం, మరి హౌస్ కాన్వర్సేషన్ అయితే మేము చూడలేదు కదా, మాకు తెలియదు, మాకు ఇప్పుడే తెలిసిందని, నిన్నే తెలిసిందని. సో అక్కడ రైస్ చేయడం కుదరలేదు, సో ఇక్కడ రైస్ చేశాను అన్న విధంగా చెప్తున్నాను అనమాట.
నెక్స్ట్ అక్కడ ఏం చెప్పి ఒకసారి చెప్పని మళ్ళీ అడుగుతాడు నబీల్. గౌతమ్ అంటే రోహిణికి చెప్పింది ఇదే, నువ్వు ఉన్నావు నామినేషన్ చేయడం వలన బయటికి పంపించేద్దాం అనుకున్నారు, అది నేను నామినేషన్లో సీతనే ఎవరు చెప్పారు అంటే ఇలా మిమ్మల్ని నామినేషన్ బయటికి పంపించేద్దాం అనుకున్నారు, కానీ సీతనే ఎవరు చెప్పారు, అప్పుడే మాకు తెలిసింది ఇక ఒక విషయం జరిగిందని చెప్పి ఇలా జరిగిందని అప్పటివరకు మాకు తెలియదని. అవసరం అంత ఐడియా ఉంది ఇలా ప్లాన్ చేసుకున్నారని, కాదు క్లియర్ కట్గా బయట నుంచి కరెక్ట్గా వచ్చింది, ఇప్పుడు క్లియర్ కట్గా తెలిసింది అన్నట్టు అనమాట మ్యాటర్. నబీల్ అంటాడు నువ్వు పృథ్వీ నామినేట్ చెప్పావు కదంటే, గౌతమ్ పృథ్వీకి చెప్పింది గ్రూపిజం, నీకు రిలేటెడ్ కాదు అది అని చెప్పి చెప్తాడనమాట. నీకు ఇప్పుడు చెప్పింది అందరూ కలిసిగట్టుగా మాట్లాడింది ఇక్కడ వచ్చింది అని చెప్తే ఆ రోజు ఇది కోర్టు నామినేషన్ అని. ఇక్కడ 2 పాయింట్లు నాకు కొద్దిగా అటు ఇటుగా అనిపించింది. ఏంటంటే ఒకటేమో నీకు రిలేటెడ్ కాదు అని, కానీ తీసిందేమో క్లాన్ పాయింట్, కానీ గ్రూపిజం పాయింట్ అంటే గ్రూపిజం పాయింట్ ఆల్రెడీ నువ్వు మన పృథ్వీకి చెప్పావు కదా అంటే అది గ్రూపిజం పాయింట్, ఇక్కడ గ్రూపిజం పాయింట్ కాదు అంటాడు. సో ఇక్కడ తీసింది క్లాన్, ఫస్ట్ క్లాన్లో నుంచి పృథ్వీ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ అది గ్రూపిజంకి కన్వర్ట్ అయింది. సో ఆల్రెడీ ఆ గ్రూపిజం కోసం చెప్పేశాడు మొన్న పెయింట్ దాంట్లో, కానీ మళ్ళీ వస్తూ ఉంటుంది, ఇంకా అదొక వెపన్, అది ఇంకేం చేయలేం. నబీల్ నామినేట్ చేసుకున్న పాయింట్ మాట్లాడుతూ అంటున్నావు కదా, కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు అంటాడనమాట. మేము మాట్లాడుకున్నాం కానీ క్లాన్స్ అని చెప్పి అది ఇంప్లిమెంట్ కాలేదంటే, గౌతమ్ కోర్టు నామినేషన్ కాదు మహబూబ్ 3rd వీక్లో జరిగింది కోర్టు నామినేషను, దానికన్నా ముందంటే నబీల్ లేదు దానికన్నా ముందు మేమేం చేయలేదు, మేము అప్పుడే విష్ణుప్రియ కోర్టు నామినేషన్స్ ముందే మేము మాట్లాడుకున్నాము అని చెప్తారనమాట. విష్ణుప్రియ మెగా కంటెండర్ చీఫ్ దొరికినప్పుడు దానికి అందరూ అప్పుడు ఊ అనలేదు, ఆవిడకి అయినా కూడా ఆవిడ అప్పటికి ఊ అనలేదు, ఎస్పెషల్లీ నేను చెయ్యను అనింది తను, విష్ణుప్రియ చెప్పేసింది నేను చేయనని చెప్పి, రూమ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఊ అనలేదు, ఆవిడ అగ్రీ చేయలేదు. అప్పుడు దాని తర్వాత మేము బయటకు వచ్చాము. సో నామినేషన్స్ ముందు కూడా మేము రూమ్లో మాట్లాడుకున్నాం, అప్పుడు కూడా తను నేను చేయను అంది, ఊ అనలేదు. సో అప్పుడు దాని తర్వాత మేము బయటకు వచ్చాము, తనకి ప్రేరణ ఉండి అప్పటికి. గౌతమ్ అంటే అప్పుడు ఆమె మెగా చీఫ్ కాదు మీరు అనుకున్నప్పుడు అంటే, లేదు అప్పుడు ఆమె మెగా చీఫ్, మేము ఒక్కసారే మాట్లాడుకున్నది ఇది, దానికి ముందు మేము మాట్లాడలేదు, నామినేషన్స్ ఓన్లీ అప్పుడే మాట్లాడుకున్నాము, నామినేషన్స్ ప్రాసెస్ ముందు మాట్లాడుకున్నాము, ఆ జైలు ఉంది చూసావు అదే, సో కట్ చేస్తే అది ఇంప్లిమెంట్ కూడా అవ్వలేదు, నన్ను ప్రేరణనే చేసిందని. దీనికి అర్థం కాదనమాట. సో క్లియర్ కట్గా చెప్తారు కానీ గౌతమ్ వినిపించుకునే దాంట్లో లేడు. క్లాన్ జరిగింది ఒక్కసారి డిస్కషన్, ప్లాన్ చేద్దాము అని చెప్పి, అది విష్ణుప్రియ చీఫ్గా ఉన్నప్పుడు, విష్ణుప్రియ ఆ వారం చీఫ్ అయింది, వాళ్ళు కష్టపడి బస్తాలు ఇవన్నీ ఆడిన వారమే, కప్పు మనమే కొట్టాలి, మన 6గురిలోనే ఉండాలి, మన 5గురిలోనే ఉండాలి, లేదంటే మనం నామినేషన్ చేసుకోవద్దని. దాని తర్వాత విష్ణుప్రియ అది ఇంప్లిమెంట్ చేయలేదు, దాని తర్వాత ఇంకో జరిగింది. సో ఆ పాయింట్ వీళ్ళు చెప్పారు నేను క్లాన్ అని చెప్పి, సో వీళ్ళు అది ఇంప్లిమెంట్ ఎప్పటి నుంచో జరుగుతుందేమో అనుకున్నారు, ఒక్కసారి జరిగింది. నేను ఇదే వీడియోలు వేసి క్లియర్ కట్ చేసేస్తే వీళ్ళు ఇక్కడ ఆడారు ఇక్కడ ఆడలేదు, ఇది ఇంకా మీరు మీ ఆట ఆడుకోండి ప్రశాంతంగా, ఇవన్నీ తీసేయండి అని చెప్తే క్లారిటీ వచ్చింది వాళ్ళకి కూడా. అక్కడ నన్ను ఎందుకు నామినేట్ చేసావు పాయింట్ లేకుండా అని చెప్పి అలా దాని గురించి డిస్కషన్ అయింది. వాళ్ళ దాంట్లో 5గురిని చేయొచ్చు కదా, ఒకరినే ఎందుకు చేసావు, అదే మా దాంట్లో ఎందుకు చేయటం అని చెప్పి, కావాలంటే అక్కడ కూడా చేయొచ్చు కదా, నేను అలా చేయలేను అని చెప్పింది ఆవిడ, నేను అలా చేయదలుచుకోలేదని చెప్పి ఆవిడ చెప్పింది క్లియర్గా. సో అదే జరిగింది. సో అది మనం అనుకున్నా కూడా అది ఇంప్లిమెంట్ కాలేదని చెప్తారు. 6th వీక్లో దట్ ఆల్రెడీ హ్యాపెండ్, ఇంక అయిపోయింది. 8th వీక్ ఇవన్నీ లేవు అని చెప్తారు అనమాట. గౌతమ్ మీరందరూ మాట్లాడుకున్న పాయింటే నేను రోహిణి చెప్పింది కూడా అలా జరుగుతుంది కదా, కానీ ఇలాంటి దాంట్లో కూడా నీకు ఛాన్స్ దొరికింది, నువ్వు బాగా ఆడావని చెప్తున్నానని చెప్తారనమాట. నబీల్ మేము వైల్డ్ కార్డ్స్ని పంపిద్దామని డిస్కస్ చేసుకుంది 5th 6th వీక్లో మీరు రాకముందు అన్నట్టు చెప్తారనమాట. దానిలో మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో ఆ పాయింట్లు పెట్టడం కరెక్ట్ కాదన్నట్టు చెప్తాడు. గౌతమ్ నాకు అంతకుముందు తెలియదు కదా అంటే, నబీల్ ఇప్పుడు సీత చెప్పిందా అంటే అవునంటారనమాట. మీరందరూ ప్లాన్ చేసుకున్నారని చెప్పిందంటే, గౌతమ్ ఇలాంటి ప్రాసెస్ ఈ హౌస్లో ఎప్పుడు జరగలేదు, అది తప్పు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు పృథ్వీది జరిగిన గొడవలో నువ్వు నాకు పృథ్వీకి జరిగిన గొడవలో ఇన్వాల్వే లేవంటాడు. అది పృథ్వీ, నిఖిల్, యష్మి ఒకటి, యష్మి, ప్రేరణ వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను అని చెప్తాడనమాట. సో నీకు అందుకనే క్లారిటీ ఇస్తున్నా, నువ్వు లేవు ఆ గొడవలో, నువ్వు లేవు అన్నట్టు చెప్తాడు. 2 డిస్కషన్స్ వేరే, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటావు అని చెప్పి నీకు చెప్తున్నానని. అదే ఫస్ట్ క్లాన్ వచ్చింది, దాని తర్వాత ఈ గ్రూపిజం కూడా వచ్చేసిద్ది అందులోనే, మొత్తం అందులోనే రచ్చరచ్చ అయిపోతూ ఉంటుంది. అబ్బా ఇంకా చాలా డిస్కషన్ ఉంది బాబాయ్, కొన్ని స్కిప్ చేద్దామా. టేసీ తేజ అని నిఖిల్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మారిపోతే జనాలకి తెలియదా వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళని చెప్పంటే, యష్మి ఏదైతే చేసిందో దానికోసం ఇలాగ మారిపోతే జనాలు ఏమైనా తెలివైన వాళ్ళు కాదనుకుంటున్నావు, వాళ్ళకి అన్నీ తెలుసు అన్నది చెప్తారనమాట. యష్మిది కాదు అని చెప్పి చించడానికి ట్రై చేద్దాం, నేను కానీ రోహిణికి సపోర్ట్ నేను ఇంకా అందరిది చించేయడం, నెక్స్ట్ నిన్ను కాదని చెప్పి రోహిణికి సపోర్ట్ చేయడం ఏంటి ఎన్ని అని అంటా అనమాట. నిఖిల్ నాకు గ్రూప్గా రాలేదు కదా, వాళ్ళకి వచ్చింది, నన్ను ఇన్వాల్వ్ చేయకు అంటాడు, అంటే వాళ్ళకి పడింది కదా అని చెప్పి. అదే ఇండివిజువల్ వేరే, ఫ్రెండ్స్గా వేరే, గ్రూపిజం వేరే, ఇవన్నీ వేరే 2-3 వ్యక్తులు కలుసుకొని వీళ్ళని చేద్దాం అన్నదే. ఇది గ్రూపిజం కోసం మళ్ళీ చెప్తే ఇంకోసారి క్లియర్గా చెప్పాడు టేసీ తేజ, అక్కడ బాగుంటుంది. నెక్స్ట్ ఏం చెప్తానంటే, నేను ఓపెన్గా చెప్తున్నాను, మా సీజన్ల కన్నా ఇక్కడ నేను డబుల్ కష్టపడుతున్నాను, ఫస్ట్ నుంచి వేరే, మధ్యలో రావడం వేరే, నిరూపించుకోవాలంటే
పగలు తీసుకొని ఆడాలి, నేను ఆ విధంగా కష్టపడుతున్నాను అన్నాడు. కష్టపడుతున్నాడు, అందరూ కష్టపడుతున్నారు. నేను వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళు ఎవ్వరు కష్టపడట్లేదని నేను చెప్పను. ఓన్లీ థింగ్ ఏంటంటే భయపడకుండా ఆడండి అని చెప్తాను. నామినేషన్స్ కూడా మీరు భయపడకుండా ఆడితే జనాలు వీళ్ళు ఎంకరేజ్ యూ. నామినేషన్స్లోకి రావడానికి భయపడి నామినేషన్స్ రాకుండా ప్లాన్లు చేసుకుంటా ఉంటే అది రాంగ్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. జనాలు మిమ్మల్ని లోపల పెట్టాలి. అది మీరు గౌతమ్ ఓట్లు తెచ్చుకుంటారా, నబీల్ ఓట్లు తెచ్చుకుంటారా, ఎవరు ఓట్లని తెచ్చుకోండి, అది మీ పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ, అది మీ ఫ్రెండ్స్, మీ కనెక్షన్స్, అది. కానీ ఒకసారి నామినేషన్లోకి వచ్చి వెళ్తే కరెక్ట్గా ఉంటుంది కాదంటారా? అప్పుడు అదర్వైజ్ ఇది ఆడియన్స్ డిసైడ్ చేసినట్టు కాదు కదా. కష్టమైతే పడుతున్నారు. ఇంకోటి కూడా చెప్తాను చూడండి, నేనే చాలాసార్లు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో వైల్డ్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తున్నా అని పెట్టా. ఫస్ట్ వీళ్ళు వచ్చాడినప్పుడు నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది, ఏంటి ఇలా ఆడుతున్నారని చెప్పి. పైగా బిగ్ బాస్ ఏదో పుష్ చేస్తున్నట్టు అనిపించింది కొన్ని దాన్ని. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత షో కొద్దిగా పెరిగింది, అది ఎవరైనా ఒప్పుకుంటారు. కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు, షో చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ చూసే వాళ్ళ సంఖ్య అయితే మాత్రం బాగానే పెరిగింది. అలాగే వీళ్ళు కష్టపడుతున్నారు, విపరీతంగా కష్టపడుతున్నారు, కామెడీ చేయడానికి కష్టపడుతున్నారు, టాస్కుల్లో కూడా వాళ్ళ ప్రతిభ చూపించడానికి కష్టపడుతున్నారు. కష్టపడటం లేదు ఎవరైనా అంటే మాత్రం తప్పు, వైల్డ్ కార్డ్స్ ఏం కష్టపడలేదు అంటే మాత్రం తప్పు. అలాగే వైల్డ్ కార్డ్స్ మధ్యలో వచ్చారు, వాళ్ళకి గెలిచే అర్హత లేదా అంటే అది కూడా తప్పే. అది ఫార్మాట్ అలాంటిది, మనం నోబడి అలా అనకూడదు అసలు. ఎందుకంటే ఒక జర్నీ ముందు స్టార్ట్ అయింది, ఒక జర్నీ వెనక స్టార్ట్ అయింది. ఎవరో నాకు ఎగ్జాంపుల్ చెప్పారు, ఒకటి 0 నుంచి స్టార్ట్ చేశాడు, ఒకటి 15 నుంచి స్టార్ట్ చేశాడు, రీచ్ అయింది 100 కదా అని చెప్పి. అది దీనికి సెట్ అయ్యే జర్నీ కాదు. ఇది జస్ట్ పర్సనాలిటీ. ఒక పర్సనాలిటీ 1 వీక్లో కూడా చూడొచ్చు, ఆ 1 వీక్లో కూడా మనకు నచ్చచ్చు, చెప్పలేం కదా. అలా అని చెప్పి 15 వారాలు ఆడిన వాళ్ళు నేను తక్కువ చేయను. అలా కానీ వీళ్ళు మరీ 10వ వారంలో అయితే రాలేదు కదా, 5వ వారంలోనో 6వ వారంలో వచ్చారు. పెద్ద జర్నీ వీళ్ళు కూడా, చిన్న జర్నీ ఏం కాదు. నెక్స్ట్ గౌతమ్ అసలు అనమాట, కొత్త కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్గా రావడం వేరే, ఓల్డ్ కంటెస్టెంట్స్ రావడం వేరే. మేము 20 వారాలు కప్పు కోసం కష్టపడినట్టు అంతవరకు వెళ్ళి ఓడిపోయాం. మేము 13 వారాలు, వాడి 10 వారాలు మేము అంతవరకు వెళ్ళి ఓడిపోయాము. మరి మమ్మల్ని ఏదో ఒకటి చేయాలని చెప్పి కసితో, మేము ఇంకోసారి ఏదో ఒకటి చేయాలని కసితో వచ్చాం కదా. సో దానికి కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే వేరే వాళ్ళు కొత్తగా వైల్డ్ కార్డ్స్ వస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మేము ఆల్రెడీ ఆడాము కానీ 13 వారాలు కప్పు పోయింది మాకు, మళ్ళీ ఈసారి సాధించాలని చెప్పి మేము వచ్చాము, వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఉంటుందండి. కానీ వాళ్ళకన్నా వీళ్ళకి అడ్వాంటేజ్, అది మాత్రం నేను స్టాండ్ తీసుకొని ఉంటాను ఆ పాయింట్ మీద మాత్రం. నెక్స్ట్ ప్రేరణ తన చీఫ్గా ఉన్నదానికి సీత ఎందుకు అలా అన్నది దానికోసం చెప్తూ ఉంటుంది అనమాట. 6 మందికి ప్రాబ్లం లేదు, ఓన్లీ విష్ణుప్రియకి, గౌతమ్కి, తేజకి మాత్రం ప్రాబ్లం ఉంది. దానికి నేను ఫెయిల్డ్ ఏదో ఒక ఇంగ్లీష్లో ఏదో వర్డ్ ఉందబ్బా గుర్తు రావట్లేదు కానీ, రోజు అదే నాకు అర్థం కాలేదు. నువ్వు మెగా చీఫ్ అవగానే ఇల్లంతా నీట్గా పెట్టుకోవాలని చూసావు, నువ్వు కష్టపడ్డావు, ఆమె వచ్చి టోటల్ ఫెయిల్యూర్, ప్రేరణ టోటల్ ఫెయిల్యూర్ అంటుంది. మీరు ఎలా చూసారు ఏంటి అని చెప్పి, ఇప్పుడు విష్ణుప్రియ చూసావుగా ఎలా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి. అఫ్కోర్స్ అవినాష్ బాగానే హ్యాండిల్ చేశాడని, ఆ హ్యాండిల్లోనే డిఫరెన్స్. ప్రేరణ అలా హ్యాండిల్ చేయలేకపోయింది, అందుకని పెద్దదైపోయింది. నెక్స్ట్ టేస్ట్ నిఖిల్, అబ్బా 42 నిమిషాల స్కిప్ చేద్దాం. పెద్దగా పోయారు బయటికి, 5గురిలో 3 ఎదురుగా కంటెండర్స్ ఉన్నారు కదా 5గురు, అందులో 3 పోతారు బయటికి, 2 మాత్రం టాప్ 6కి వెళ్తారు, మిగతా వాళ్ళు లోపల నుంచి అవుతారు అంటాడు. అంటే వాళ్ళలో అందులో నేనైతే ఉంటాను ఖచ్చితంగా అంటాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటుంది అంటాడు. అంటే నాకు తెలిసి విష్ణుప్రియ, తిను, తేజ ఉంటారు, యష్మి, పృథ్వీ, రోహిణి వెళ్ళిపోతారు అని చెప్తున్నాడు. మేబీ విష్ణుప్రియ ప్లేస్లో రోహిణి, కానీ వాళ్ళు వెళ్ళిపోతారు, నేను మాత్రం ఉంటాను, ఇంకొకళ్ళు ఉంటారు, లోపల నుంచి 4 ఉంటారు. అంటే నీకు అంత బాగా తెలిసారంటే నేను చెప్పేది ఎప్పుడు తప్పదు, నేను ఆల్రెడీ నా టాప్ 5 చెప్పాను, మా నాన్న కూడా సేమ్ అదే టాప్ 5 పెట్టాడు వీకెండ్లో అని చెప్తాడు అనమాట. నెక్స్ట్ రోహిణి అంటది, నేను ఇలాగా కొంచెం నా ఎక్స్ప్రెషన్స్ మారి ఇలా గొడవ కొన్నప్పుడు నువ్వు ఎందుకు నాకు చెప్పలేదంటే, చెప్పాలి కదా నువ్వు అంటది. నేనేం చెప్పాలి, నువ్వు వచ్చి నన్ను చేయబట్టుకొని లాక్కెళ్ళిపోవాలి, ఆ మధ్యలో రావాలంటే మళ్ళీ నువ్వు మధ్యలో వచ్చినందుకు ఎందుకు నువ్వు మధ్యలో వచ్చాను నన్ను కదా నువ్వు అంటే, నాకు పడింది టప్ అని చెప్పి నేను ఎందుకు వస్తాను అంటది. సరదాగా మాట్లాడుకుంటారు అనమాట. దాని తర్వాత నబీల్ అండ్ అవినాష్ సేమ్ డిస్కషన్స్ అవి, వైల్డ్ కార్డ్స్ లేవు, రెడ్ బ్లూ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది, అంతా కలిసిపోయామని చెప్తాడు అనమాట. అన్నీ ఇంకా మామూలు డిస్కషన్స్. నెక్స్ట్ అవినాష్ వాళ్ళది ఇది మెయిన్ డిస్కషన్. గౌతమ్ అవినాష్, టేస్ట్ తేజ, రోహిణీలు మాట్లాడుకుంటారు. గౌతమ్ మాట్లాడేటప్పుడు, నబీల్తో మాట్లాడేటప్పుడు వాళ్ళిద్దరూ ఎందుకు వచ్చారు, ఇదే జరుగుతుంది ప్రతిసారి.
మొన్న కూడా అక్కడ నిఖిల్ని నామినేట్ చేసినప్పుడు తేజ గారు నామినేట్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారు, యష్మి అండ్ పృథ్వీ, సంబంధమే లేదు, అక్కడికక్కడ అర్థమైపోతుంది కదా అది గ్రూప్ అని చెప్పి వద్దన్నాడు కదా, ఓకే వాడు అన్నాడు కదా ఓకే అని చెప్పి మ్యూచువల్ టాస్క్లో తేజ గారు రోహిణికి ఎందుకు మూటల్ టాస్క్లో తేజ గారు రోహిణికి ఎందుకు ఇచ్చారు, రోహిణి తేజకి ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు. అలాంటప్పుడు రోహిణికి ఎందుకు చేశా మాట ఇచ్చా, నేను ఎందుకు చేశాను రోహిణికి అని. సో ఒక గొడవ అవుతుంటే ఒకరితో మాట్లాడుతుంటే మిగతా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు అని చెప్పి నేనేమంటానంటే వాళ్ళు రావటమే కాదు, వాళ్ళు వస్తున్నారు కానీ వీళ్ళు కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు గుడ్డు దాంట్లో ఇప్పుడు టేస్టీ తేజ నేను చేసిన తప్పే నేను ఒప్పుకుంటా, మరి యష్మి చేసిన తప్ప కదా అని చెప్పి యష్మి తెచ్చింది ఎవరు, తేజనే కదా, మరి యష్మి తెస్తే యష్మి వస్తుంది కదా. అలాగే ఆ ఎంటైర్ సీన్లో నా మీదకి వచ్చారు అన్నారు కానీ ఎవరు రాలా ఆ మీదకి. మళ్ళీ నా నామినేషన్ చూడండి వెనక్కే ఉంటారు, తర్వాత వస్తాడు పృథ్వీ, ఎవరు వచ్చారు పేర్లు చెప్పని. యాక్చువల్గా ఆయన మీదకి వెళ్ళింది ఎవరు అంటే మీదకంటే కొట్టడానికి వెళ్ళా, మాట్లాడటానికి వెళ్ళింది నబీలు నిఖిల్ వాళ్ళే ఉంటారు అక్కడ. కానీ నబీల్కి ఏం చెప్తాడు, నువ్వు కాదని చెప్తాడు. పృథ్వీ అయితే మీదకి వెళ్ళలేదు, ఫస్ట్ వెనక్కి కూర్చుంటాడు నాకు గుర్తున్నంత వరకు. సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నాకు గుర్తున్నంత వరకు అది నిన్న కూడా చెప్పాను ఈ పాయింట్ నేను. అలాగే మోటల్ టాస్క్లో తేజ గారు రోహిణికి ఎందుకు చేశాడు సో అని చెప్పి దానికోసం కూడా రేస్ చేస్తున్నారు. అలాంటప్పుడు నేను ఎందుకు చేస్తాను, నబీల్కి మాట ఇచ్చాను కాబట్టి చేశాను కదా, నాది కూడా ఒక గ్రూప్ గేమేనా అని చెప్పి అంటే ఎలాగా అని చెప్పి అంటాడు అనమాట. నెక్స్ట్ రోహిణి ఏమో నేను మామ మీద చెప్పాను చీఫ్ అయ్యావు, ఈ టాస్క్ నేను మామ మీద చెప్పాను చీఫ్ అయ్యావు, సారీ రా, నీకు నేను నిజంగా చేయాలి అంటే నేను చేయొచ్చు కదా, ప్రొటెక్ట్ చేయాలంటే నేను టీషర్ట్ చేయొచ్చు కదా, నేను చేయనని చెప్పాను, ఇది గ్రూప్ గేమ్ కాదని చెప్పింది అనమాట. నెక్స్ట్ అవినాష్ ఇన్ని రోజులుగా జరుగుతుంది, నిన్న కాక మొన్న పాయింట్స్ వేసి ఈరోజు సడన్గా అంటే వాళ్ళు పాయింట్స్ చేసిన తర్వాత నిన్న కాక మొన్న పాయింట్స్ చేస్తే ఈరోజు సడన్గా నేను నా ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాను అంటే ఎట్లా అంటే టేస్టీ తేజ అంటే ఫైనల్గా బిగ్ బాస్ డెసిషన్ అడిగినప్పుడు నాకు నా ఇండివిజువల్ పర్స్పెక్ట్ ఉంది అందంటే యష్మి. సో నాకు నా ఇండివిజువల్ పర్స్పెక్ట్ ఉందంటే ఇన్ని రోజులు లేనిది ఏందన్నా అని చెప్పి పృథ్వీ కూడా అన్నాడంట నాకు నా ఇండివిజువల్ పర్స్పెక్టివ్ ఉందని చెప్పి. ఇన్ని రోజులుగా లేనిది ఏంటన్నా ఇది ఇక్కడే తెలిసిపోతుంది కదా, అంటే ఇన్ని రోజులు మీరు గ్రూప్గా ఆడినట్టే కదా ఆయన అవినాష్ అంటూ ఉంటాడు. లాజిక్ లేదు, వాళ్ళ లాజిక్ని కొట్టేయడం. సో ఈరోజు యష్మి చేసింది అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అలాగే అనిపించింది. నిన్నటిదాకా ఒకలాగా ఆడి ఈరోజు సడన్గా మారిపోతే ఎవరికైనా అనిపిస్తుంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే కరెక్ట్. కానీ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా చూడండి, ఇంత ఇన్పుట్స్ ఇచ్చినా కూడా మారకపోతే మళ్ళీ అదే అంటారు కదా, ఎంత చెప్పినా కూడా చూసారన్న అమ్మాయి గ్రూప్ గేమ్ ఆడిందని. నెక్స్ట్ స్టోరీ ప్రేరణ ఫస్ట్ చేయను అనింది, ప్రేరణ ఫస్ట్ చేయను అనింది యష్మి వాళ్ళకి, నాకు చేసిందని మళ్ళీ చేయకూడదు అనుకోవడం లేదు. సో వాళ్ళని చేస్తా, అందులో యష్మి కూడా ఉంది కాబట్టి చేస్తాను, అంటే అవన వాళ్ళని చేస్తాను కాబట్టి అందులో యష్మి కూడా ఉంది కాబట్టి చేస్తాను. సో రోహిణి మోటివేషన్ లేదు, ప్రేరణ తనంతట తానే రియలైజ్ అయినట్టుంది. ఏంటి అంటే నన్ను చేసింది కాబట్టి నేను చేయకుండా ఉండలేను, సో ఎవరైతే చీఫ్ అవ్వలేదు మెగా చీఫ్ అవ్వలేదో వాళ్ళందరినీ నేను చేస్తానని చెప్పి. ఇది లాజికల్, ఇది ఇలా లాజిక్ పెట్టుకోవాలి. ఆ రోజు గుడ్లు వేసేటప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒక లాజిక్ పెట్టుకొని ఆ లాజిక్ ప్రకారం వెళ్ళిపోవాలి. ఆ లాజిక్ ఎదుటి వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది. అవినాష్ నాకు మళ్ళీ వాడు వీడు అంటే నాకు మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయింది, నీకంటే చిన్నోడో పెద్దోడో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ అక్కడ మొన్న అన్నారు కదా నో అంటే నో అని చెప్పి వాడు ఒరే వద్దు అంటే ఈ పృథ్వీ గొడవలో అదే ఈ ట్రిగ్గర్ గేమ్లో ఓడిపోయిన ఎందా చెప్పాను కదా వాడు వీడు అని చెప్పి వచ్చేసింది దానికి. తప్పు ఇది, అలా అనకూడదు. ఎందుకంటే చాలామంది నాకు ఈ పాయింట్ పెట్టారు, ఇంతకుముందు గౌతమ్ కూడా రా అన్నాడు మాట్లాడుకున్నారంటే అప్పుడు వేరే ఇప్పుడు వేరే. ఒకవేళ వద్దు అన్నాడు అనుకో వద్దు, కానీ గౌతమ్ కూడా తిరిగి రా అన్నాడు అనుకో ఓకే, ఇంకా గొడవలు ఇద్దరు అంటే ఆ రోజు అవినాష్ దాంట్లో అవినాష్ అండు నాకు వద్దు నువ్వు అలా అనకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అంటాడు. రెస్పెక్ట్ ఏంటంటే అక్కడ పృథ్వీది చాలా రాంగ్. ఇది చూద్దాం, ఇది మన ఎపిసోడ్ చూసినా దీని మీద ఐడియా వస్తుందిలేండి. నెక్స్ట్ టేస్టీ అంటాడు ఫస్ట్ నుంచి ఇదే నడుస్తుంది, నామినేషన్లో కూడా ఒకళ్ళు మాట్లాడితే ముగ్గురు వచ్చేస్తారు. అవినాష్ వీడి నామినేషన్లో ఎప్పుడు స్టార్ట్ చేయని అందరు ఇచ్చారా అందరికి ఇస్తానంటాడు కదా అని చెప్పి. ఇది తెలివైన టేస్టీ తేజ నామినేషన్స్ అన్ని అందరు ఇన్వాల్వ్ అయిన నామినేషన్సే ఉంటాయి. సో అందరూ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటారు, అందరినీ లాక్కొస్తాడు కూడా అందులోకి తీసుకొస్తాడు. నెక్స్ట్ రోని మాట్లాడేది అది కాదు, ఓజీ అంటే ఓజీ మొత్తం రండి, కానీ మాట్లాడింది మీ ముగ్గురు గురించి అన్నప్పుడు ముందున్న గ్రూప్ కనపడలేదా అని వస్తుంది అని చెప్పి, అంటే విష్ణుప్రియ వచ్చింది కదా దానికోసం. ఓజీ అంటే మీరు అందరు రండి కానీ మీ ముగ్గురికి మాట్లాడుతుంటే ముందున్న గ్రూప్ కనిపించట్లేదా అని వచ్చింది, అలా వస్తారని చెప్పి. ఇప్పుడు రోని ఎందుకో అనిపిస్తుంది కొన్ని పాయింట్లు, మీరు వీళ్ళని చేసుకోవట్లేదు వీళ్ళని చేసుకోవట్లేదు, చీఫ్ టాస్క్ మీరు మిమ్మల్ని సపోర్ట్ చేసుకున్నారంటే ఇది రాంగ్ వెళ్ళిపోద్దేమో, పాయింట్స్ అన్ని కరెక్టే కదా తప్పు కాదు కదా మళ్ళీ వెళ్ళిపోద్దేమో, ఎందుకు తెస్తున్నారు అందుకనే పద్దాక రోని విష్ణుప్రియ ఎందుకు తెస్తున్నావు అంటూ ఉంటుంది. రోని వీళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే ఒక్కొక్కరిని పంపిద్దాము మనందరం చివరి వరకు ఉందాము అని ఫీల్ అవుతున్నారంటే టేస్ట్ తేజ ఈ వారం వాళ్ళే పోతారు, మన ఎవరు లేం కదా ఈ వారం వారే పోతారు. నెక్స్ట్ అవినాష్ ఏమో వైల్డ్ కార్డ్స్ ఎంత గట్టిగా ఆడినా వేస్ట్ అయినా పంపించేద్దాం అనుకుంటున్నారా, ఎంత ఆడినా పంపించేయచ్చు అన్న థాట్లో ఉన్నారా అని చెప్పి. పాయింటే ఖచ్చితంగా, ఇప్పుడు వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. వైల్డ్ కార్డ్స్ని పంపించేద్దామంటే ఎలా వెళ్ళిపోతారు మీరు సింపుల్గా,
వెళ్ళలేరు కదా. మీరు కరెక్ట్గా ఆడి గేమ్ కరెక్ట్గా ఆడి మీ పాయింట్స్ కరెక్ట్గా ఉంటే మీరు వెళ్ళరు. మీ గేమ్ కరెక్ట్గా లేకుండా మీరు మిస్టేక్స్ చేస్తే మీరు ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి వెళ్ళిపోతారు. కప్పు అయితే మాత్రం కొట్టేది ఒక్కళ్ళే, టాప్ 5కి వెళ్ళేది 5గురు 6గురు. సో బెటర్ వీళ్ళందరిలోకి. ఇప్పుడు 8వ వారం వెళ్ళిపోయిన వాళ్ళందరూ తప్పు చేశారని కాదు, 12వ వారం 13వ వారం దాకా ఉన్న వాళ్ళందరూ తప్పు చేయలేదని కాదు. ఈ పాయింట్ నేను కూడా అగ్రీ చేస్తాను. కానీ కప్పు కొట్టిన వాళ్ళు కూడా తప్పు చేయలేదని కాదు. ఈ షో ఎలాంటిదంటే పర్ఫెక్ట్ పీపుల్ అనేది ఉండదు. నియర్ టు పర్ఫెక్షన్ అంటే ఉన్న 20 మందిలో ఎవరు బాగా ఆడారు, వాళ్ళ పర్సనాలిటీ వైజ్ కానీ, గేమ్ వైజ్ కానీ, టాస్క్ల వైజ్ కానీ, మిస్టేక్స్తో ఎవరు తక్కువ చేశారు అలా ఉంటుంది. అంతే వీళ్ళలో ఒక లెంత్ ఒక బార్ పెట్టి ఈ బార్కి ఎవరు రీచ్ అయ్యారు అని ఉండదు. ఉన్న చిట్టులో పెద్ద చిట్టు ఏది అని చెప్పి సమ్టైమ్స్ ఆమదం చిట్టే పెద్ద చిట్టు అవుతుంది. అంతే కదా. కొన్ని సీజన్స్లో ఏంట్రా బాబు ప్రతి ఒక్కడు విన్నర్ మెటీరియల్ లాగే ఉన్నాడు అనిపిస్తుంది. కొన్ని సీజన్స్లో ఎవరు లేరు విన్నర్, ఎవడో ఒకళ్ళే అని అనిపిస్తూ ఉంటుంది. ఉంది కదా మనకు అలాంటి సీజన్స్. తొందరగా అయిపోతే బాగుండి అనిపిస్తుంది. ఒక్కో సీజన్ తొందరగా అవ్వకుండా ఎందుకు అప్పుడే అయిపోతుంది అనిపిస్తుంది. లాస్ట్ సీజన్ అప్పుడే అయిపోతుంది నాకు ఎందుకు అనిపించింది, ఈ సీజన్ ఎప్పుడైపోతుందిరా బాబు అని అనిపిస్తుంది. కానీ పిఆర్ యాక్టివిటీస్ వస్తే మరీ దారుణంగా ఉన్నాయి బాబోయ్. నెక్స్ట్ వేసేదా పంపించేది వీలు కాదు కదన్నా జనాలు అంటాడు. రైట్ కదా, ఎందుకు భయపడుతున్నారు, భయపడకండి. నెక్స్ట్ రోజు అంటే అంతెందుకు వాళ్ళ మెంబర్స్ వచ్చి ఏమన్నారు అంటే, అవినాష్ నిన్న మొన్న జరిగిన నామినేషన్స్లో 7గురు ఎవరు నామినేట్ చేశారా, ఎవరు మిస్టేక్స్ చేశారు, ఎవరు గ్రూప్స్ కోసం చెప్పారు అంటే, రోహిణి నైనిక అనింది కదా, థ్యాంక్ గాడ్ మీరు వచ్చాకే తెలిసింది మేమేమీ చేయలేదని చెప్పి, మేము పొగిడేసుకొని మనం పొగిడేసుకొని లేపేసుకోవడానికి రాలేదులే అని చెప్పి. మీరు వచ్చిన తర్వాత తెలిసింది మేమేం చేయలేదంటే, మీరు వచ్చిన తర్వాత సీజన్ బాగుంది, సూపర్గా ఉందని నేను అగ్రీ చేస్తా. ఎవరైనా అగ్రీ చేయాల్సిందే. ఎంటర్టైన్మెంట్ లెవెల్ మాత్రం గట్టిగానే పెరిగింది. టాస్క్లో కూడా మంచి టఫ్ ఫైటే ఇచ్చారు, మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, ఉపయోగపడ్డాయి. వైల్డ్ కార్డ్స్ మాత్రం గట్టిగానే యూజ్ అయింది. కొత్త వాళ్ళు వచ్చింటే నాకు తెలిసి ఇంత ఉండేదేమో, హంగామా ఇంత ఉండేది కాదేమో, ఇంకొంచెం తగ్గేదేమో, పెరగచ్చు కూడా లేండి, అది చెప్పలేం. కానీ కొత్త వాళ్ళ పాయింట్ బట్ పెరిగింది. సీజన్కి అయితే హైప్ మాత్రం పెరిగింది. నైనికా కనిపించుండొచ్చు, ఎందుకంటే నైనికా ఫస్ట్ 2 వీక్స్ తర్వాత ఏమీ చేయలేదు కాబట్టి. ఎవరైనా నైనికా ఫ్యాన్స్ ఉంటే ఐఎమ్ సారీ, నాకు అనిపించింది చెప్తున్నాను. ఎందుకంటే మొన్న కూడా ఎవరో ఫీల్ అయిపోయారు ఏదో షేర్ కోసం. చేయలేని వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుంది, ఆహా ఇలా చేయొచ్చా, మనం ఏం చేయలేదు కదా అని. ఆడిన వాళ్ళకి మనమే కదా బాగా ఆడామని అనిపిస్తుంది. తప్పలేదు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. అలా అని చెప్పి నైనికా పాయింట్ ఆఫ్ వ్యూ అందరి పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే మళ్ళీ మీరు పప్పులో గాలేసినట్టే. టేస్ట్ అంటే మనకేం బయట నడుస్తుంది ఏదో తెలియదు కదన్నా అంటే, అవినాష్ ఏమో మనం మాట్లాడలేదు కదరా, గౌతమ్ పాయింట్స్ మనమేం మాట్లాడలేదు కదా, గౌతమ్ పాయింట్స్ గౌతమే మాట్లాడుకున్నాడు, మనమేం వెళ్ళలేదు కదా అని చెప్పి. మనం ఒకటే అనుకున్నాము, చీఫ్ అయితే మాత్రం మనమే అవ్వాలనుకున్నాం అంతే. అరే నామినేషన్ చేద్దాం, వాళ్ళనే బయటికి పంపించేద్దాం, చివరి వరకు ఉందామని చెప్పి మనం అనుకున్నామా అని చెప్పి. కానీ మీరు కూడా చేసుకోలేదు. మీరు చేసే వాళ్ళు కూడా కొంతమందినే చేస్తూ ఉన్నారు, అట్టించే చేస్తూ ఉన్నారు, ఇటు ఎవరిని చేయలే. మిస్టేక్స్ ఎతకాలంటే ఇటు కూడా ఎతకచ్చు, అటే కాదు ఇటు కూడా ఉంటాయి. రోజు నేను తనిఖీ అదానంటే విష్ణుప్రియ అవినాష్ ఏమో విష్ణుప్రియ గ్రూప్ అంటుంది కదా. ఇక్కడ రోజు కొన్ని మాట్లాడింది. అలాంటప్పుడు మీ గ్రూప్ అనుకుంటే నేను ఎందుకు సూట్ కేసు ప్రేరణకి ఇస్తా, హరితేజ్కి ఎందుకు నేను ఒక ఆపర్చునిటీ ఇస్తాను, వీడికి ఇచ్చుకుంటాను కదా, వీళ్ళతోనే చేసుకుంటాను కదా అంటది కరెక్ట్ పాయింటే. వీళ్ళ సైడ్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అలాగే వాళ్ళ సైడ్ కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళు కొన్ని గేమ్స్ ఆడినప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసినవి ఉన్నాయి, లేకుండా ఉన్నాయా? వాళ్ళే చేసుకోవాలి. ప్రేరణకి ఓటైన సందర్భాలు ఉన్నాయి, నబీల్కి వేసిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళ క్లాన్స్లో ఉన్నప్పుడు వాళ్ళది అయిపోయిన తర్వాత వీళ్ళకి ఇచ్చినవి ఉన్నాయి. నెక్స్ట్ దీనికి ప్రేరణ యాడ్ అయ్యిద్ది అనమాట. యాడ్ అయిన తర్వాత ఇంకో సైడ్ నబీల్ నిఖిల్ మాట్లాడుకుంటూ ఉంటారు. నబీల్ ఏమంటాడంటే, ఇఫ్ యూఆర్ షేరింగ్ ద బాండ్ రియల్గా ఉండు, ఫ్రెండ్ ఏదైనా సరే రియల్గా ఉండాలి, అంతేగాని మారిపోకూడదు. సో అంటే ఆ నిఖిల్ అంటాడంటే, ముగ్గురు నామినేట్ చేశారు కదా, సో షీ వాంట్స్ టు ప్రూవ్ నేను మారా అంటే ఇది కాదు అంటే, మళ్ళీ నాకు టేస్టేజ్ అన్నాడు, నువ్వు అలా మారిపోతే నువ్వు గ్రూప్ ఇదని చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా అంటే, నబీల్ అదంటే నబీల్ షాక్ అయ్యాడంట. ఏంటంటే నబీల్ యష్మి టీషర్ట్ని కాపాడతాడు కదా, మళ్ళీ యష్మిని అడిగితే నేను కాపాడని ఇది నేను చించేస్తానని చెప్పిందంట. అదేంటి అంటే, నేను అందరిది చించేస్తానని చెప్పాను కదా, సో మళ్ళీ బాగోదంటే, నువ్వు ఇలా కూడా పెట్టచ్చు కదా, నేను అందరిది చించేద్దాం అనుకున్నా, నబీల్ అది కాపాడాడు కాబట్టి నేను నబీల్ది కాపాడతానని పెట్టచ్చు కదా, ఏంటో నాకేం అర్థం కాలేదు అంటాడు. ఆ అమ్మాయి చేసింది ఎవరికి అర్థం కాల, అదే కదా ప్రాబ్లం. ఇంకా దీని డిస్కషన్లు ఇంకా చాలా ఉన్నాయి. అర్థం కాలేదంటే అదే కన్ఫ్యూజ్గా ఇన్పుట్స్ అని తీసుకుంది, దాని ప్రకారం గేమ్ ఆడుతున్నా అన్నట్టు. ఇంకేమున్నాయి ఇందులో? ఆ అనలైజేషన్, ఆ క్యాలిక్యులేషన్ తనకు రావట్లేదు అనుకుంటారు టెక్నికల్ వర్డ్స్లో. నెక్స్ట్ ప్రేరణ, నువ్వు వచ్చి యష్మికి ఫ్రెండ్షిప్కి వాల్యూ లేదన్నావు అని ఒకళ్ళు నామినేట్ చేశారు. బాండ్కి వాల్యూ అంటే ఫ్రెండ్షిప్ చేయట్లేదని ఒకళ్ళు నామినేట్ చేశారు, బాండ్కి వాల్యూ ఇవ్వట్లేదని ఒకళ్ళు నామినేట్ చేశారు. బాండ్కి విలువ లేదని చెప్పి ఒకళ్ళు వేస్తారు, బాండ్కి విలువ ఇస్తే గ్రూప్ అని పేరు వేస్తారు. అంటే
బాండ్కి నువ్వు ఫ్రెండ్షిప్కి విలువ ఇవ్వట్లేదని చెప్పి ఒకళ్ళు నామినేషన్ చేస్తారు. అంటే ఈయన చేశాడు, ఎవరు, టేస్టీ తేజ, నువ్వు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వట్లేదు, నువ్వు ఎలా నామినేట్ చేస్తావు అని. అలా అని చెప్పి ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తే ఏం చేస్తారు, ఈ పాయింట్ కరెక్ట్గా పెట్టింది కానీ సరిగ్గా రాలా. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఎగ్జాక్ట్గా. నేను ప్రేరణ నామినేట్ చేద్దాం అనుకుంది అమ్మాయి యష్మి, కానీ టేస్టీ తేజ ఏం నామినేషన్ చేశాడు, మీరు ఫ్రెండ్స్ నామినేట్ చేసుకునేది ఏంటంటే మీరు బాండ్కి వాల్యూ ఇవ్వట్లేదా, నామినేషన్ ఎలా చేసుకుంటారు అని ఒక నామినేషన్ పడింది. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి మీరు నామినేషన్ చేసుకోవట్లేదు, ఎలాగా అంటే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మీ బాండ్ గ్రూప్ గేమ్ అని అంటున్నారు. సో ఇప్పుడు కూడా ఒక నామినేషన్ ఇస్తారు, ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగిద్ది అనమాట. ఇది కరెక్ట్ కాదంటే అప్పుడు టేస్టీ అంటాడు, దీనికి కరెక్ట్గా చెప్పడు, కానీ ఇండివిజువాలిటీ గ్రూపిజం కరెక్ట్గా చెప్పాడు. ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడు. ఇండివిజువాలిటీ వేరే, ఫ్రెండ్షిప్ వేరే, గ్రూప్ గేమ్ వేరే అని చెప్తాడు అనమాట. ఏంటంటే నా పర్స్పెక్టివ్ చెప్తున్నాను. ఇండివిజువాలిటీ అంటే మన కోసం మనం ఆడుకోవటం, ఫ్రెండ్షిప్ అంటే మనల్ని నమ్ముకునే వాళ్ళ కోసం ఆడేది, అది బెస్ట్. అది తప్ప అది తప్పని ఎవరంటే తప్పే. ఫ్రెండ్షిప్ అంటే మన వాళ్ళ కోసం మనం నుంచుండి పోవాలి అన్నట్టు అనమాట. తప్పే. నెక్స్ట్ అంటే అది బెస్ట్, తప్పే. డిజర్వ్డ్, అన్డిజర్వ్డ్ వాటిల్లో మనల్ని సపోర్ట్ చేసుకోవటం, కొన్ని గేమ్స్లో కలిసి ఆడొచ్చు. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఈ గేమ్ ఉంది, ఇందులో కలిసి ఆడొచ్చు. మోటల్ టాస్క్ ఉంది, అది బస్తాలు మోసేది, అది కూడా మనం కలిసి ఆడుకోవచ్చు. అదనమాట గ్రూపిజం అంటే. ఏంటంటే ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, నలుగురు కానీ కలిసి మూకమ్ముడుగా కూర్చొని మనమందరం ఇది చేద్దాం, ఇది చేయటం వల్ల ఇది అయ్యిద్ది, ఇలా అయితే ఇలా వెళ్ళిపోతుంది, రిజల్ట్ ఇలా వస్తుంది అని ముందుగానే అనుకొని చేయటమే గ్రూపిజం. సో అది ఎక్కడి నుంచి అయినా సరే, ఇంటి నుండి అయినా, ఆట నుండి అయినా, ఏదైనా అలా అనుకుంటే, ఇంటి నుంచి వెళ్ళిపోవటం కానీ, ఆట నుంచి వెళ్ళిపోవటం కానీ ఏదో అనుకుంటే అది గ్రూపిజం. అనగానే ప్రేరణ ఏమంటుందంటే, ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు అనగానే టేస్టీ తేజ వెంటనే సీరియస్ అయిపోతాడు. వి యాక్సెప్ట్ ఇట్, వి రెస్పెక్ట్ ఇట్, దట్స్ యువర్ డెసిషన్. వచ్చిన వాళ్ళు చెప్తున్న వాళ్ళని పిచ్చి వల్ల వాళ్ళు మా వల్ల అని అరుస్తాడు. ఇది ఎందుకు అరుస్తున్నాడు అంటది. ఈ డిస్కషన్లో ఇలా చేద్దాము, ఇలా చేస్తే పర్టికులర్ పర్సన్ వెళ్ళిపోతాడు, లేదంటే ఇలా చేస్తే మనలో ఒకరు చీఫ్ అయిపోతారు, లేదంటే ఇలా చేస్తారని చెప్పి వీళ్ళు అలా మాట్లాడుకోవాలా. అదే ప్రాబ్లం. అందుకని ప్రేరణకు అర్థం కావట్లేదు. ఆ క్లిప్ వేసి చూపిస్తే అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి, ఓకే ఇలా చేయకూడదు డిస్కషన్ అని చెప్పి. వీళ్ళేంటి మనతో పాటు అంటే వీళ్ళని కూడా నామినేషన్లోకి తీసుకొస్తే మనం సర్వైవల్ ఎక్కువ ఉంటుంది అన్నది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈయన చెప్పిన ఎగ్జాంపుల్కి అది మ్యాచ్ అవ్వట్లా, అందుకని వీడికి ఎక్కట్లేదు అది. సో అంటే మనం ముగ్గురు కూర్చున్నారే, వాడిని ఎట్లాగైనా వీళ్ళకి అర్థం అంటే వాడిని ఎట్లాగైనా టార్గెట్ చేయాలి, వాడిని తీసేయాలి, వాడిని తొక్కేయాలి, వాడిని వేసేయాలి అన్నట్టు అర్థమైంది. వాళ్ళ పర్స్పెక్టివ్ ఎప్పుడు ఒకళ్ళ మీద లేదు, వైల్డ్ కార్డ్స్ అందరి మీద ఉంది. అది డిఫరెన్స్ అనమాట, అందుకని ఎక్కట్లేదు. ప్లాన్ అంటే కలిసి ఇది చేద్దాము, ఆ రిజల్ట్ రావాలి అని చెప్పి వాళ్ళే మెయిన్ పాయింట్గా గ్రూపిజంకి నువ్వు నామినేట్ అలా చేయలేదు మేము, అది గ్రూపిజం అలా చేయలేదు అంటే టేస్ట్ సరే సోమవారం మాట్లాడుకుందాం విత్ కరెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాడనమాట. అవినాష్ అది గ్రూపిజం కాదు, అలా చేయలేదు అన్నప్పుడు ఒకవేళ నువ్వేమి అలా చేయకపోతే యష్మి ఈరోజు ఎందుకు మారిపోయింది, మొత్తం ఇండివిజువాలిటీ ఎందుకు ఆడింది, పృథ్వీ యష్మి ఎందుకు మాకు ఇండివిజువల్ పర్స్పెక్టివ్ ఉందని వర్డ్స్ తీసుకొచ్చారు, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు అనమాట. ఎన్ని రోజులు లేని ఆట ఆడిన అమ్మాయి ఇప్పుడు ఎందుకు వచ్చింది అని చెప్పి. ప్రేరణ ఇప్పుడు నిన్న కనుక వాళ్ళు వచ్చి అలాంటి ఇన్పుట్స్ ఇవ్వకపోతే ఈరోజు నీ టీషర్ట్ చించేదా యష్మి అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఐ విల్ థింక్ అంటది, బట్ నాకు అనిపించడం లేదు అది అలా చేసిద్దా లేదని తెలియదు అంటది అనమాట. చేసేదా ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నెక్స్ట్ వారం చెప్తాను, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అంటాడు. అంటే నెక్స్ట్ సోమవారం కుమ్మేసుకుందాం అని చెప్పి ఈ వీకెండ్ జరిగేదాన్ని బట్టి నెక్స్ట్ సోమవారం మనం తేజ విశ్వరూపం చూస్తామేమో ఈ పాయింట్స్ మీద. నాకు వచ్చింది కదా నాకు తెలుసుకోవాలని చెప్పంటే లేదు సోమవారమే నా పాయింట్స్ లీక్ అయిపోతాయి అంటాడు. అప్పుడే పృథ్వీ కూడా అక్కడే ఉంటున్నట్టున్నాడు. పృథ్వీ చూస్తే ప్రిపేర్ అయిపోతారని అంటే అంటాడు. మళ్ళీ ఆన్సర్స్ ఏమి లేవు దానికి, డైరెక్ట్ పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ అన్నట్టు చెప్తాడు అనమాట. డైరెక్ట్ పాయింట్స్ దిగిపోతాయి అన్నట్టు చెప్తాడు. ప్రేరణ అంటే ఇలా ఎంతమంది ఉన్నారు నామినేషన్స్ చేసుకుని వాళ్ళు, అలా వాళ్ళందరూ ప్రతి ఒక్కరు గ్రూప్ గేమ్ ఆడినట్టేనా అని అడిగిద్ది. టేస్ట్ చేద్దాం, మాకు ఎలా తెలుసు, వాళ్ళు చేసి చెప్పారు కదా, ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు, అది మా ఫ్రెండ్సా ఇలా ఫ్రెండ్సా వాళ్ళు చెప్పిందే మేము చెప్తున్నాం, మాకేమో తెలుసా ఏంటి, మమ్మల్ని ఎవరు అనలేదు కదా అని చెప్తారన్నమాట. విష్ణుప్రియ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమందికే, అందరికీ కాదంటది. ఇది పాయింట్, ఇది వీళ్ళకి అర్థం అట్లా. ఇప్పుడు సీత వచ్చింది, సీత ప్రేరణకి బెస్ట్ ఫ్రెండా? అస్సలు కాదు. సీత ఏమైనా యష్మికి ఫ్రెండా, క్లోజ్ ఫ్రెండా? కాదు, తను విష్ణుప్రియకి ఫ్రెండ్. సో అందుకోసం చెప్పి విష్ణుప్రియని పలకరించి వెళ్ళింది. నయనిక వచ్చింది, ఆవిడ ఈయనకి ఫ్రెండ్ నిఖిల్కి, అందుకే నిఖిల్ నామినేట్ చేయలేదు, మిగతా వాళ్ళకి ఫ్రెండ్ కాదు కాబట్టి వాళ్ళని చేసి వెళ్ళింది. సో ఇదే విష్ణుప్రియ చెప్పింది అనమాట, వాళ్ళకి ఫ్రెండ్స్ కొంతమందికి, అందరికీ కాదంటే పృథ్వీ. ఇంకొకటి వాళ్ళు నామినేట్ చేసి బయటికి పంపించింది మేమే అని చెప్తాను. ఇదొక పాయింట్ కట్టిపోయింది. సో ఆదిత్యని పంపించింది వాళ్ళిద్దరే వేశారు, నయనికని పంపించింది నవీలే, అందుకనే వాళ్ళకి పడింది. సో వాళ్ళకి ఎవరైతే నామినేట్ చేశారో ఇప్పుడు ఆవిడ వచ్చి బేబక్ వచ్చి పృథ్వీని చేసింది, పృథ్వీని చేసినప్పుడు బేబక్ వెళ్ళింది. వాళ్ళు రివర్స్ నామినేషన్స్ అయితే వెళ్ళారు, యాక్చువల్గా అయితే వాళ్ళు రివెంజ్ తీసుకొని వెళ్ళారు, వాళ్ళని బయటికి పంపించింది మేమే అని చెప్తారు అనమాట.
చేసేదా సీతను నేను నామినేట్ చేస్తా మణికంఠ వెళ్ళిపోవాలని సీత నేను నామినేట్ చేశా మణికంఠ వెళ్ళిపోవాలని నేను చెప్పాను మరి నాకేం అనలేదే అని చెప్పి మీరు ఒక వారమే కదా ఉంది మీరు జస్ట్ నామినేట్ చేస్తారు ఆవిడ వెళ్ళిపోయింది దాని తర్వాత బట్ దానికి ముందున్న పగ 5 వారాలు 6 వారాలు ఉంటుంది కదా పగ అంటే పగని కాదు ఆ జర్నీ క్యారీ చేసింది అంతే నా విషయంలో అదే గొడవ గౌతమ్ పృథ్వీ గారు ఏదో రోహిణి పాయింట్ లాస్ట్ పాయింట్ ఏదో రాశాను కానీ అబ్బా ఇదన్నమాట జరిగింది నైట్ అన్సీన్ పార్ట్ నాకు తెలిసి ఎంతమంది వస్తా లేదో ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్